భయంకరమైన దినాల్లో, మా జీవన పోరాటాల్లో, మా కుటుంబాలతో, మా జీవితాలతో మేము ఎటువంటి విశ్వాస జీవితాన్ని కొనసాగించాలో అయ్యా మాకు తెలియదు. మేము బలహీనులము తండ్రి, కానీ బలపరిచే దేవుడు నీవు ఉన్నావని మేము నమ్ముతున్నాం. మమ్మల్ని నడిపించే దేవుడివి, నువ్వు మాట్లాడితే మాకు శక్తి బలము తండ్రి. అయ్యా నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది, నీ వాక్యం మమ్మల్ని బలపరుస్తుంది, నీ వాక్యం మమ్మల్ని నడిపిస్తుంది. నాయన నువ్వు మాట్లాడితే మాకు శక్తి తండ్రి. మాట్లాడే దేవునిగా మిమ్మల్ని నమ్ముతున్నాం తండ్రి. మాతో మాట్లాడమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేట వేడుకొనిచున్నాము తండ్రి. గట్టిగా చెప్దాం ఒకసారి. ప్రైజ్ లార్డ్. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, మరి ఈ నాయకుల యొక్క చరిత్రను మనం చదువుతున్నప్పుడు నిజంగా చాలా గొప్పగా ఉంటుంది. చాలా మనకి ఒక తెలియనటువంటి ఉద్యమాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇంతకుముందు మనం రాజుల గ్రంథాన్ని చదువుకున్న ధ్యానం చేసుకున్నాం. ఇంచుమించుగా 48 రాజుల యొక్క చరిత్రను మనం చూసుకున్నాం. 43 మంది ఇంచుమించుగా చెప్పాలంటే. అటు ఇట్లో చూస్తే కొంచెం రాజుల పేర్లు ఇంకా బైబిల్లో లేనటువంటివి, బలహీనమైనటువంటి వారి రాజుల పేర్లు కూడా మనం చూసుకున్నాం. సో వారి జీవితాల్లో మనము దేవుని యొక్క గొప్ప కార్యాలు ఏ విధంగా ఉంటాయి, ఎలాగుంటాయి, మనము నాయకులుగా మనం ఎలాగుండాలి అనేటువంటి విషయాల్ని ఎన్నో విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. మళ్ళీ తిరిగి న్యాయాధిపతుల జీవితాల్లో నుంచి దేవుడు అనేకమైన విషయాలు మనతో మాట్లాడుతూ మనల్ని నడిపిస్తున్నాడు. నా ప్రియ దేవుని సంగమా, రాత్రి నేను ఆ యొక్క వచనాల గురించి ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు సాధారణంగా ఏదైనా ఒక సబ్జెక్ట్ని నేను చెప్పాలనుకొని దేవుడు ఏమో నాకు బయలుపరిచినప్పుడు బైబిల్ చదవకుండానే, అంటే బైబిల్ దగ్గర కూర్చుంటాను చాలాసేపు, అవర్స్. దేవుని మహాకృప ఏంటంటే ఆ బైబిల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా నా యొక్క మెదడులో ఉంటాయి కాబట్టి ఆ బ్రెయిన్లోని దానికోసం ఆలోచిస్తూ ఉంటాను. దేవుడు ఆ యొక్క ప్రతి సబ్జెక్టు, ప్రతి విషయం, అప్పుడు సపోజ్ గిద్యోను జీవితం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ గిద్యోను యొక్క 6, 7, 8 అధ్యాయాలే నాకు హృదయంలో ఉంటాయి, ఇంకేముండవు అనమాట. 6, 7 అధ్యాయాల్లో ఏమేమి జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అన్నది దేవుని మహాకృపను బట్టి ఇంచుమించుగా ఆ ఉన్నటువంటి విషయాలన్నీ హృదయంలో ఉంటాయి. ఎంతగా ఉంటాయంటే కుడివైపు ఉన్నాయా, ఎడమవైపు ఉన్నాయా, కింద ఉందా, పైన ఉందా, ఏ వచనం ఎక్కడుందన్నది హృదయంలో నాటుకుపోయి ఉంటుంది సాధారణంగా. దాన్ని బట్టి నేను స్టడీ చేస్తుంటున్నప్పుడు చాలా అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడడానికి కృప చూపిస్తూ ఉంటాడు. రాత్రి నేను ఆ విధంగా ఆలోచిస్తూ, ఇంకా బైబిల్ స్టడీలో కూర్చోలేదు, ఆలోచిస్తూ ఉన్నప్పుడు యుద్ధములో నైపుణ్యత అన్నటువంటి విషయాన్ని బయలుపరచా. చాలా లేట్గా నేను రాత్రి నితిన్కి ఆ టాపిక్ పెట్టాను. చాలా లేట్ అవర్స్లో 7 o'clock 7:30 ఎప్పుడో పెట్టాను, గుర్తులేదు నాకు. అంటే అప్పటికి నేను టాపిక్ తనకి ఇచ్చేస్తాను, ఏంటి పెట్టాలి, థీమ్ ఏం పెట్టాలన్నది పోస్టర్లో వేయడానికి నితిన్కి పంపించేస్తాను. నితినే ఆ పోస్టర్ అంతా డిజైన్ చేస్తాడు కాబట్టి. రాత్రి చాలా లేట్ అయింది. ఆలోచిస్తున్నప్పుడు సడన్గా ఎవరో చెప్తున్నట్టుగా యుద్ధంలో నైపుణ్యత అన్నటువంటి మాట నా హృదయాన్ని తాకింది. నిజమే కదా అనిపించింది. స్కిల్ ఇన్ బ్యాటిల్, మన యొక్క బ్యాటిల్లో, మన యొక్క వార్లో, మన వ్యక్తిగతమైనటువంటి, మన కుటుంబపరమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధాలలో, ఈ యుద్ధ రంగంలో అనేకమైనటువంటి వ్యతిరేకతలు మనకు ఎదురవుతున్నప్పుడు మనము ఎలా జయించాలి అంటే నైపుణ్యత, స్కిల్. దేవుడు నైపుణ్యతనిచ్చే దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి వారి స్థితిగతులను బట్టి, వారి స్థితిగతులను బట్టి, అందుకని అంటాడు, మీరు సహించగలిగినంత కంటే ఎక్కువగా నేను మిమ్మల్ని శోధింపబడనివ్వను, శోధనతో కూడా నేను తప్పించుకునే మార్గాన్ని నేను తెరుస్తాను అన్న వాగ్దానము చాలాసార్లు నా జీవితంలో గొప్ప ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. చాలాసార్లు బైబిల్లో కొన్ని విషయాల్ని నేను చాలా ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉండడం వల్ల అది నన్ను నిలబెడుతూ ఉంటుంది చాలాసార్లు. వాక్యం చదవడం కాదు కానీ ప్రాక్టికల్గా నా జీవితంలో నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది అన్నటువంటి సత్యాన్ని చాలాసార్లు నేను నమ్ముతాను. మీలో ఎంతమంది నమ్ముతారు? ప్రైజ్ గాడ్. సో నమ్మడం అంటే ఏంటి? వినడం. ఎంతమంది విశ్వసిస్తున్నారు? విశ్వసించడం అంటే ఏంటి? ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. దేవుని వాక్యం నమ్ముతుంది, దేవుని వాక్యం నన్ను బ్రతికిస్తుంది అని వినడం వేరు, దేవుని వాక్యం నన్ను బ్రతికించింది అని మన యొక్క దైనందిక జీవితాల్లో
ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని నిలబడడం అన్నది నిజంగా గొప్ప అద్భుతమైనటువంటి కార్యం. ఈ యొక్క గిద్యోను జీవితంలో మనం చూసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి కార్యాలు మనకి జీవితంలో కనిపిస్తాయి. కీర్తనలో 18వ అధ్యాయంలో మనం చూస్తే ఒక మాట నేను మీకు చూపించి నేను ప్రాముఖ్యమైనటువంటి లేఖనాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. కీర్తన 18వ అధ్యాయము మరి 34వ వచనంలో మనం చూసినట్లయితే, అవండి, నా చేతులకు యుద్ధములు చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. చూడండి, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. ఇది మనం నమ్మాలి. నేను బలహీనమైపోతున్నానండి, నేను బలహీనుడిని అయిపోతున్నానండి, నేను జయించలేకపోతున్నాను అంటే నా ఉద్దేశంలో నువ్వు దేవుని మీద ఆధారపడడం తగ్గిపోయింది. ఎందుకు అంటే ఎప్పుడు కూడా మనం బలవంతులం కాదు. చాలాసార్లు మనం చెప్పుకుంటున్నాం, మనం ఎప్పుడు బలవంతులం కాదు. ఎప్పుడు కూడా ప్రతి మనిషి జీవితంలో కూడా తన బలానికి మించినటువంటి యుద్ధం, తనకు బలానికి మించినటువంటి బలవంతులైనటువంటి శత్రువులు, తన బలానికి మించినటువంటి పరిస్థితులు మనిషి జీవితంలో ఉంటాయి. ప్రతి కుటుంబంలో ఉంటాయి, ప్రతి జీవితంలో ఉంటాయి. ఎవరిని కదిపినా సరే నా శక్తికి మించి సమస్యలు ఉన్నాయనే చెప్తారు. వాటెవర్ అది ఏదైనప్పటికీ కూడా, అది ఏ స్థితి అయినప్పటికీ కూడా నా శక్తికి మించి, నా బలానికి మించి ఉన్నాయంటాడు. నిజం అది. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే మన చేతులకు బలమును ఎలా ఇస్తాడంటే యుద్ధమును చేయడానికి తగినటువంటి నైపుణ్యతను నేర్పువాడు అన్నాడా లేదా? అక్కడ నేర్పువాడు అంటే ఏంటి? తగినటువంటి ఆ కెపాబిలిటీ లేకపోతే ఆ స్ట్రెంగ్త్ని దేవుడు ఇస్తాడు. ఒక విషయం చెప్పమంటారా, చాలా యుద్ధాలు మన జీవితంలో, చాలా సమస్యలు, చాలా వ్యతిరేకతలు నీ మనసుతోనే జయించేస్తావు. బుద్ధి బలము అన్ని బలముల కంటే బలమైంది. కానీ మనం ఏం చూస్తాం తెలుసా? మన శారీరక బలాన్ని చూసుకుంటాం. అయ్యో నేను బలహీనమైపోతున్నాను, నాకు అనారోగ్యం వచ్చేస్తుంది, అయ్యో నా చేతులు పనిచేయట్లేదు, నా కాలు పనిచేయట్లేదు, నా మోకాలు పనిచేయట్లేదు, నాకేమో చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేసినాయి, నాకు బీపీ వచ్చేసింది, నాకు షుగర్ వచ్చేసింది, నాకు రకరకాలు వచ్చేసినాయి, నడుస్తుంటే రెండు సార్లు నడుస్తేనే 3 సార్లు నడలేకపోతున్నాను, కూర్చుంటే లేగలేకపోతున్నాను, లెగిస్తే కూర్చోలేకపోతున్నాను, అయ్యో ఇంకా నా బతుకు, ఇంకా నేను ఏమీ చేయలేనేమో అంటే నీ బలానికి ఆధారము నీ శరీరం అని అనుకుంటున్నావు నువ్వు. కాదండి, కాదు. చాలా బలహీనమైనటువంటి సమయాల్లో పౌలు శరీరం చాలా బలహీనమైన శరీరం. నూతన నిబంధనలో చూస్తే చాలా బలహీనుడు తను. కానీ తనకున్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసా? తనకి బుద్ధి బలం ఎక్కువ. మీరు అపొస్తలుల కార్యాల నుంచి ఇంచుమించుగా సంఘపత్రికలు అన్నీ జాగ్రత్తగా చదివితే పౌలు చేసినవన్నీ కూడా బుద్ధి బలంతో చేసినవే. ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తనకు తెలుసు. ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలో తనకు తెలుసు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసు. ఎవరితో శత్రువులు కనిపించినప్పుడు బైబిల్లో కొన్నిసార్లు శత్రువులు కనిపించినప్పుడు కొన్నిసార్లు శత్రువులను చూడొద్దంటాడు బైబిల్లో. కొన్నిసార్లు అంటాడు శత్రువుల్ని చూడమంటాడు. కొన్నిసార్లు శత్రువులను పట్టించుకోవద్దు అంటాడు. నువ్వు ఎప్పుడు పట్టించుకోవాలి, ఎప్పుడు పట్టించుకోకూడదు, ఎప్పుడు చూడాలి, ఎప్పుడు చూడకూడదు అన్నది నీకు జ్ఞానం తెలియాలి. అది ఎవరి దగ్గర నుంచి రావాలి? దేవుని దగ్గర నుంచి రావాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకనే నువ్వు ప్రతిరోజు కూడా నాకు యుద్ధమును నేర్పుదేవా అని ప్రార్థన చేయాలి. నేను యుద్ధం చేయలేను. నువ్వెంత యుద్ధం చేసే నైపుణ్యత నీకున్నప్పటికీ కూడా, దావీదులో ఉన్నది కూడా అదే. దావీదు చాలా బలహీనుడు కదా. ఎంత బలహీనుడు అంటే యుద్ధానికి వెళ్ళడానికి తగినటువంటి సామర్థ్యం కాదు కదా, కనీసం యుద్ధ వస్త్రాలు ధరించుకునేంత బలం కూడా తనకు లేదు. యుద్ధం చేయడం సంగతి అలాగ ఉంచండి, యుద్ధానికి వెళ్ళడానికి తగిన వస్త్రాలు ధరించుకునే శక్తి కూడా తనకు లేదు. కానీ
తన యొక్క బుర్ర నిండా, తన యొక్క మైండ్ నిండా దేవుని మీద ఆధారపడే విశ్వాసం ఉంది. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, దేవుడే గిద్యోనుని యుద్ధానికి బయలుదేరేటట్టుగా మనం చూస్తున్నాం. గిద్యోను జీవితాన్ని చూద్దామా? గిద్యోను జీవితంలో ఇంకా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మనం ఈరోజు ఆ గిద్యోను జీవితాన్ని చూసుకుంటూ దేవుని చేత ఏర్పరచబడకుండా, దేవుని చేత సిద్ధపరచకుండా, దేవుని యొక్క ఉద్దేశము ఏంటో తెలుసుకోకుండానే గిద్యోను చనిపోయిన తర్వాత తన కుమారుడైన అబీమెలెకు రాజు ఎలాగ అయిపోయాడు అన్న విషయాన్ని సమయాన్ని బట్టి మనము జాగ్రత్తగా, గిద్యోను చేసినటువంటి ఆ బిగ్ మిస్టేక్ ఏంటి, ఆ తప్పిదాన్ని బట్టి తన తర్వాతి తరం ఎంత భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉందో మనము దానికి గిద్యోను ఏ వెల చెల్లించాడు అన్నటువంటి విషయాన్ని మనం సమయాన్ని బట్టి ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నము చేద్దాం. బైబిల్లో మనం చూస్తే దేవుడే గిద్యోనికి యుద్ధానికి బయలుదేరేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసు. 6వ అధ్యాయంలో మనం చూస్తే, మనం లాస్ట్ వీక్లో చాలా విషయాలు మనం ధ్యానం చేసేసుకున్నాం. అయినా ఈరోజు నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథంలోనే మనం చూసినట్లయితే, 7వ అధ్యాయంలోకి వచ్చేసాం మనం ఆల్రెడీ. 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఈ 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యుద్ధానికి బయలుదేరిపోతాడు ఎవరు? గిద్యోను. జాగ్రత్తగా మనం గమనిస్తే 7వ అధ్యాయము 1 నుంచి 4 వరకు మనం నిన్న చూసుకున్నాం, లాస్ట్ వీక్ మనం చూసుకున్నాం. ఈరోజు దాంట్లో పైన కొన్ని విషయాలు మనం చూసుకుని 5వ వచనం నుంచి మనం ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 7వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం జాగ్రత్తగా మనం చూస్తే, దేవుడు చెప్పినటువంటి మాట గిద్యోను ఆ యుద్ధ సమయంలో వింటున్నాడు. వెంటనే యుద్ధానికి పంపించలేదు, యుద్ధానికి బయలుదేరడానికి సిద్ధపరిచాడు అంతే. యుద్ధానికి బయలుదేరడానికి సిద్ధపరిచాడు. ఇప్పుడు గిద్యోను, నేను అనుకుంటున్నాను 7వ అధ్యాయంలో యుద్ధానికి వెళ్ళే నైపుణ్యత, యుద్ధముగా వెళ్ళే శక్తి సామర్థ్యాలు, యుద్ధానికి వెళ్ళేటువంటి బలము దేవుడు ఇచ్చేశాడు గిద్యోనికి. ఇంకా తను వెళ్ళిపోవచ్చు కదా, కానీ వెళ్ళలేదు. ఇంకా ఏం చేస్తున్నాడంటే దేవునితో గడుపుతున్నాడు. చాలాసార్లు క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, దేవుడు ఏదైనా మనకి పని కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, మనకి ఏదన్నా ఒక కెపాసిటీ, మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ ధైర్యాన్ని, ఆ శక్తిని, ఆ బలాన్ని, ఆ రిసోర్సెస్ని మనం ఇచ్చేసిన తర్వాత దేవుని దగ్గర గడపడం మానేస్తాం మనం చాలాసార్లు. అక్కడ మనం చేసినటువంటి మిస్టేక్. మనం ఏదైతే బలహీనమైపోయి ఉన్నామో దానికోసం మనం దేవుణ్ణి ప్రార్థించినప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన మనల్ని బలపరిచి, సిద్ధపరిచి, మనకు కావాల్సినటువంటి ఆ రిసోర్సెస్, ఆ ప్లాట్ఫామ్ మనకి ఇచ్చిన తర్వాత అదొక విగ్రహంగా తయారు చేసుకుంటాం. అదే మనకు ఒక విగ్రహంలాగా అయిపోతుంది. ఉద్యోగం అయితే ఉద్యోగము, వ్యాపారం అయితే వ్యాపారము, చదువు అయితే చదువు, సేవ అయితే సేవ, అదే మన విగ్రహంగా అయిపోతుంది. కానీ గిద్యోను చేసినటువంటి గొప్ప విషయము మన జీవితంలో అన్వయించుకొని చూస్తే, అక్కడ గిద్యోను 7వ అధ్యాయము 1 నుంచి 4 వచనం వరకు కూడా ఎవరితో గడుపుతున్నాడంటే దేవునితో గడుపుతున్నాడు. దేవునితో టైం స్పెండ్ చేస్తున్నాడు. దేవుని యొక్క స్వరమును వినడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పటికే దేవుడు తనని బలపరిచేశాడు. అప్పటికే దేవుడు తనని స్థిరపరిచేశాడు. అప్పటికే దేవుడు మాట్లాడవలసిన అన్నీ కూడా తనతో మాట్లాడేశాడు. తను ఎంత బలపరిచాలో, తను ఎంత బలహీనంగా ఉన్నాడో, తనకి కావలసిన సూచనలు అన్నీ ఇచ్చేశాడు. తను ఏ అడిగాడు, నాకు అవి కావాలి, ఈ కావాలి, నువ్వు చూపించు అని అన్నీ అడిగాడు. అన్నీ ఇచ్చేశాడు దేవుడు. ఏది కావాలో అది, అంటే ఎంత కావాలో అంత ఫెయిత్ ఇంక్రీజ్ చేసి తను నిలబెట్టుకున్నాడు. కానీ యుద్ధానికి వెళ్ళడానికి 32,000 మంది సైన్యం కూడా తన చుట్టూ వచ్చేసింది. దేవుని బలం వచ్చేసింది, సైన్య బలం వచ్చేసింది. తన గుండెల నిండా దేవుని నింపుకున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి నమ్మకత్వాన్ని బట్టే ఎవరు తనని బలపరచలేదు, ఎవరు తనని బలపరచడానికి అవకాశం లేదు గిద్యోను. కానీ దేవుడే గిద్యోన్ని బలపరిచి యుద్ధానికి తీసుకెళ్తున్నప్పుడు అన్నీ సిద్ధపడిపోయిన తర్వాత సైన్యం మీద పడిపోలేదు. తను వెళ్ళి సైన్యాన్ని సిద్ధపరచడానికి తను ప్రిపేర్ అవ్వలేదు. ఎవరి దగ్గర గడుపుతున్నాడంటే దేవుని దగ్గర గడుపుతున్నాడు.
ఎందుకు గడుపుతున్నాడని మీకు ఎలా తెలుసు అంటే 7వ అధ్యాయం 2వ వచనంలో కనిపిస్తుంది మనకి. అది యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగ్గదు అని దేవుని యొక్క స్వరమును తను వింటున్నాడు. దేవుని యొక్క స్వరమును వింటున్నాడు. ఆ సమయంలో సైన్యాధిపతి స్వరమును వింటం లేదు. తనకిచ్చినటువంటి జ్ఞానమును బట్టి తను ఆలోచన చేయటం లేదు. ఆ యుద్ధ రంగంలో ఆ ప్లాట్ఫామ్ మీద అన్ని సిద్ధపరచబడిపోయిన తర్వాత ఇప్పుడు దేవుని స్వరాన్ని వినడానికి ఇంకా ఇష్టపడుతున్నాడు. ఇంతకుముందు దేవుని స్వరం వినడానికి, తన బలహీనతలో బలపడడానికి దేవుని స్వరం వినడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడేంటి తెలుసా, తన యుద్ధ రంగానికి వెళ్ళిపోయాడు. దేవుడు బలపరిచేశాడు, దేవుడు స్థిరపరిచేశాడు. ఇప్పుడు నేను ఏ విధంగా వెళ్ళాలి ప్రభువా, నా ప్రయాణం ఎలా చేయాలి, ఎలాగ నేను యుద్ధాన్ని చేయాలి, ఇప్పుడు నేను కుడివైపుకి వెళ్ళాలా, ఎడమ వైపుకి వెళ్ళాలా, దక్షిణ వైపుకి వెళ్ళాలా, తూర్పు వైపుకి వెళ్ళాలా? ఆ సైన్యము, మిద్యానీయుల యొక్క సైన్యము, మిడతల వల్ల ఉన్నటువంటి ఆ సైన్యమునకు 4 పక్కల కూడా ఈ యొక్క సైన్యాన్ని నేను ఏర్పాటు చేయాలి అంటే దేవుడు అంటున్నాడు, ఆగు గిద్యోను, నీతో ఉన్నటువంటి జనము ఎక్కువ మంది, ఇంకా కంటిన్యూ అవుతుంది. నీతో ఉన్నటువంటి జనులు ఎక్కువ మంది. జత గమనించండి, మనం చాలాసార్లు నా మటుకు నేనైతే చాలాసార్లు పరిచర్లో పోన్లే నాకు కొంచెం సపోర్టర్స్ దొరికారు, పోన్లే నాకు కొంచెం సహాయం చేసేవాళ్ళు దొరికారని అనుకున్న రోజులు చాలా ఉన్నాయి. అనుకుని, నిజంగా చెప్తే నమ్మరు మీరు, అనుకుని సంవత్సరం తిరక్క ముందే వాళ్ళు నాకు దూరం అయ్యేవారు. ఎందుకు దూరం అయ్యారో నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత నాకు అర్థమైంది, ఆ శక్తి, ఆ బలము దేవునికి ఇష్టం లేదు. నేను దేవుని మీద ఆధారపడడం మానేస్తానేమో. అందుకని నాకు ఎవరైతే బలముగా నాకు సపోర్టింగ్గా ఉంటారో వాళ్ళ నా దగ్గర తీసేస్తూ ఉంటాడు. ఈరోజు ఇంత కఠినంగా నేను మారడానికి, ఈరోజు సంఘంలో ఎవరిని కూడా పట్టించుకోనట్టుగా మీకు కనిపించడం గల కారణానికి వెనకాతల నా ఆత్మీయ జీవితం చాలా ఉంది, నా అనుభవాలు చాలా ఉన్నాయి, ఎన్నో అనుభవాల నుంచి. అందుకే నేను అంటాను, ఎవరు గబుక్కున్నాను ఏం అనకండి, ఇది అనుభవాల నుంచి దేవుడు నన్ను నేర్పిస్తే నేను నేర్చుకున్నది. ఇది దేవుని బలంతో వెళ్తున్నటువంటి నన్ను ఎవరన్నా అంటే గబుక్కుని మీ ఇంటి దగ్గర కానీ మీ ఇళ్ళ దగ్గర కానీ నన్ను మేసు అనుకున్నా అది మీకు మంచిది కాదు అంటాను. ఎందుకంటానంటే దేవుడు అనేకమైన అనుభవాల నుంచి మమ్మల్ని తీసుకుని వెళ్ళాడు. ఆ అనుభవాల్లో ఈ అనుభవం ఒకటి. అందుకనే ఆధారపడడానికి ఇష్టపడను. ఎవరైతే నాకు ఫుల్గా సపోర్టింగ్ ఉన్నారో వాళ్ళ మీద చాలా ప్రెషర్ ఇస్తాను. నువ్వేంటి నాకేంటి అన్నటువంటిగా సార్, నువ్వేంటి నాకు చేసేది ఏంటి అన్నట్టుగా చేస్తాను. ఎందుకో తెలుసా, నాకు భయం. ఏ భయం? వారిని నాకు నుంచి దూరం చేసేస్తాడేమో దేవుడు అని భయం. నేను వాళ్ళ మీద ఆధారపడడానికి నాకు అలవాటు అయిపోతే, అరే నువ్వు లేకపోతే ఎలాగా, నువ్వు చేయకపోతే ఎలాగా అన్నటువంటి ఆధారకరమైనటువంటి మాటలు కానీ నా నోట్లోంచి వస్తే దేవుడు వెంటనే తీసేశాడు నా జీవితంలో నుంచి. చాలామందిని తీసేశాడు. నాట్ ఓన్లీ 1 or 2 or 3, సో మెనీ స్ట్రెంగ్త్ అండ్ పీపుల్ని నా దగ్గర తోడ్పరిచాడు. ఇక్కడ కూడా దేవుడు అంటున్నాడు గిద్యోను నీ దగ్గర ఉన్నటువంటి జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి జనాన్ని నేను ఫిల్టర్ చేయబోతున్నాను. ప్రైజ్ గాడ్, ఆమేన్, హల్లెలూయా. నీ దగ్గర ఉన్నటువంటి జనాలు మీరు జాగ్రత్తగా గమనించుకోండి, ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి. నీ ఆత్మీయ జీవితం ప్రారంభం చేస్తున్నప్పుడు, దేవుని మీద ఎంతో ఆధారపడిపోయి వెళ్ళిపోతున్నప్పుడు నీ దగ్గర నుంచి చాలామంది దూరం అయిపోతూ ఉంటారు. నీ మనసుకి గాయం అయిపోతూ ఉంటుంది. ఇదేంటిది, వీళ్ళేదో నాకు సహాయంగా ఉంటారు అనుకున్నాను, వీళ్ళేదో నాకు తోడుగా ఉంటారు అనుకున్నాను, మా మావయ్య కదా నాకు ఎంతో తోడుగా ఉంటాడేమో అనుకున్నాను, లేదా మా నాన్నగారు నాకు తోడుగా ఉన్నారనుకున్నాను, మా అమ్మగారు నాకు తోడుగా ఉంటారేమో అనుకున్నాను. నీవు ఎవరినైతే ఆధారం చేసుకుంటున్నావో, నేను చెప్పేది అబద్ధమైతే ఇంటికి వెళ్ళి చూసుకోండి, వారు ఖచ్చితంగా దూరం అవుతారు. దూరం అవ్వకుండా దేవుడు తన ప్రయాణాన్ని నీ జీవితంలో కొనసాగించడు. ఎంతమందికి అర్థమవుతుంది? దూరం అవుతున్నారు అంటే నీ బలము కాదు, నువ్వు ఎవరినైతే చూసి బలం అనుకుంటున్నావో ఆ బలాన్ని తగ్గిస్తున్నాడు అంటే ఒక విషయం గుర్తుపెట్టుకో, దేవుడు నీ తరపున యుద్ధము చేయడానికి ఆయన ఏకాగ్రత కలిగి ఉన్నాడు.
ఆయన నీ వైపు దృష్టి చూపిస్తున్నాడు, ఆయన నిన్ను చూస్తున్నాడు. కాబట్టి ఇంకా భయముతో వణుకుతో నువ్వు దేవుని దగ్గర గడపడానికి నువ్వు ఇష్టపడాలి. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్, లేదంటే ఎక్కువ మంది క్రైస్తవులు ఇక్కడే బలహీనం అయిపోతున్నారు, ఇక్కడే పడిపోతున్నారు. దానికి ఏం పేరు పెడుతున్నారో తెలుసా? దేవుని మీద ఎంత ఎక్కువ ఆధారపడుతున్నానో అంతగా నాకు శ్రమలండి. శ్రమలు కాదు, నీ శ్రమలు ఎందుకు కనిపిస్తుందో తెలుసా? నీకు సహాయం చేసే వాళ్ళు దూరం అయిపోతున్నారు, నా అనుకున్న వాళ్ళు దూరం అయిపోతున్నారు. వీళ్ళు చాలా నాకు విలువైన వాళ్ళు అనుకున్న వాళ్ళు దూరం అయిపోతున్నారు. నీ మనసుకి గాయం అయిపోతుంది. అరే ఇదేంటిది, నేనేం చేసి నువ్వేం చేయక్కర్లేదు. నీ తప్పు కాదు, వారి తప్పు కాదు, ఇది ఎవరి తప్పు కాదు. ఇది దేవుడు నిన్ను బలపరచడానికి, దేవుడు నిన్ను నైపుణ్యతలకు తీసుకెళ్ళడానికి, నిన్ను చెక్కడానికి, నిన్ను జ్ఞానవంతుడిగా నిన్ను తయారు చేసేయడానికి, నిన్ను ఒక అగ్ని జ్వాలగా, నిన్ను ఒక అభిషేకించబడినటువంటి బిడ్డగా నిన్ను ప్రిపేర్ చేయడానికి దేవుని యొక్క ఏర్పాటు అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవునికి నేను చూశాను నా ప్రాక్టికల్ లైఫ్లో. ఎవరైతే నాకు సహాయంగా ఉన్నారో, ఎవరైతే నాకు తోడుగా ఉన్నారో, ఇన్ ద బిగినింగ్ ఎవరైతే ఫారెన్ కరెస్పాండెంట్తో ఎప్పుడైతే నేను ముందుకు వచ్చానో, వాళ్ళు నా దగ్గర నుంచి దూరం అయిపోయినప్పుడు, వాళ్ళ మీద నేను డిపెండ్ అవ్వడానికి, ఆధారపడడానికి ఇష్టపడినప్పుడు దేవుడు నన్ను చెక్కడం ప్రారంభించాడు, నన్ను బలపరచడం ప్రారంభించాడు. నా కాళ్ళ మీద నిలబడడం అంటే ఏంటో నాకు నేర్పించాడు. ఎవరు చేతుల వైపు కూడా చూడకుండా ఉండే శక్తి సామర్థ్యాలు నాకు ఇచ్చాడు. లేకపోతే అంతకుముందు ఎలాగుండేది తెలుసా? నెల ఒకరికి మాకు ప్రతి మంత్ కూడా వాళ్ళకి రిపోర్ట్ పంపించడమే. మాకు ఎంత కావాలి, మాకు అంత కావాలి, హాస్టల్కి ఇంత అయిపోతుంది, చాలా అయిపోతుంది, కరెంటుకి ఇంత అయిపోతుంది, మీరు కొంచెం స్పాన్సర్ పెంచాలి, కొంచెం ఫండ్ రేజ్ చేయాలి, మంత్లీ మాకు ఇంతే వస్తుంది, ఇంత సరిపోవట్లేదు, మాకు ఇంకా కొంచెం ఫండ్ రేజ్ చేయాలి అని వీడితోనే సరిపోయేది మాకు. కానీ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు దూరం అయ్యారో, ఆ దూరం అవ్వడానికి ప్రభువే సహాయం చేశాడు అనిపిస్తుంది నాకు. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రైజ్ లార్డ్. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మిద్యానీయులను అప్పగింప తగ్గదు, ఇశ్రాయేలీయులు నా బాహుబలము, నాకు రక్షణ కలుగజేసుకున్నాను, నా మీద అతిశయించుదురేమో. దేవునికి ఇష్టం లేనిది రెండవది ఏంటో తెలుసా? నా బలము, నా శక్తి అనుకున్నావా? అయిపోయావు. ఆ రోజు అయిపోయాయి. ఇంకా నా బలము, నా శక్తి, నా జ్ఞానము అని ఎక్కడైనా వచ్చిందే? రాదా? వస్తుంది. ఎలా తెలుస్తుంది వస్తుందని? నా బలము ఇది నాది అని ఎక్కడ వస్తుంది? ఇది నాది కాదు, నా దేవునిది అన్నది ఎలా తెలుస్తుంది? చిన్నది అన్నం అంతా ఉడికిందని ఏమి చూడం కదా. ఇంతకుముందు అయితే మెతుకు చూసేవాళ్ళం, మెతుకు కూడా కాదు, ఎలాగంటే తెలిసిపోతుంది. ప్రైజ్ గాడ్. ఎలాగంటే తెలిసిపోతుంది, అన్నం ఎలాగంటే తెలిసిపోతుంది. ఇంతకుముందు మెతుకు తీసి ఎలాగంటే తెలిసేది. ఇప్పుడు ఇంకా ఈజీ అయిపోయింది. మీరు ఎలా చెప్పగలరంటే అడగండి, అలాంటి అడగండి, సీక్రెట్లు అంటే. ప్రైజ్ లార్డ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఎంత చెప్పిన అర్థం అవుతుందండి. మీకు అర్థమైతే ఇలా రావాలని నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీ అందరికీ వచ్చును గాక. ఇలాంటిగా ఆమెను అంటారు వెంటనే. ప్రైజ్ లార్డ్. చెప్పంటారా? దేవుని మీద ఆధారపడడానికి, నేను ఇంకా దేవుని మీద ఆధారపడకుండా దేవుడు కొంచెం స్టాండర్డ్ ఇచ్చేటానికి నేను అన్నటువంటిది నాకు వచ్చింది అనడానికి సింపుల్గా ఎలా తెలుస్తుంది? గర్వం వస్తుంది, ప్రౌడ్. ఇలాగుండే తల కుడికన్ను పైకి, తలకాయ కొంచెం పైకి వంకరగా అలా వస్తుంది. తెలుసా అది? ఎంతమంది తెలుసు? కొంచెం అంతే అయిందా ఇంక నీ పని? లేదు, నాదేమీ కాదు, నా దేవుడు అనగానే ఎలాగుంటుందో తెలుసా? తగ్గింపు జీవితం. నువ్వెంత పైకి దేవుడు తీసుకెళ్ళినా నువ్వు తగ్గించుకుంటూనే ఉంటావు. మనుషుల్ని గౌరవిస్తావు, మనుషులకు తోడుగా ఉంటావు. చిన్న పెద్ద పేద ఘనత ఏమీ నువ్వు చూడు, తారతమ్యత ఏముండదు. దేవుని యొక్క ఆత్మను కలిగిన వాడు తగ్గించుకుని ఉంటాడు. వాడు చిన్నపిల్లోడని ఉండదు, వాడు పెద్దోడని ఉండదు, వాళ్ళు ఏమీ ఉండదు. అందరితో కూడా నువ్వు ఎలాగుంటావు అంటే తగ్గించుకుని నీ జీవితాన్ని కొనసాగిస్తావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే సీక్రెట్.
నేను అనుకున్నప్పుడు ఎలాగుంటుందో నువ్వు ప్రౌడ్ వస్తుంది. ఎలాగా తలకాయ వంకరగా పైకి లెగుతుంది, కుడి కన్ను పైకి లెగి కుడి రెప్ప పైకి వస్తుంది. తీయండి ఒకసారి, స్టైల్గా చేయండి. అలా చేయగలరా ఎవరైనా? మొత్తం షేప్, ఫేస్ షేప్ మారిపోద్ది అంతే, వంకరంకరగా. చదువుదాం, కంటిన్యూ చేద్దాం. సో కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో 3వ వచనంలో, వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళని జనులు విన్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చాను. ఎందుకంటే లాస్ట్ వీక్ మనం అని స్పీడ్ ఎక్స్ప్రెస్లో వెళ్ళిపోయాం, ఇది టైం సరిపోక. అందుకని ఈరోజు ప్యాసింజర్ ట్రైన్ ఎక్కించాను. ప్రైజ్ లార్డ్. ప్యాసింజర్ ట్రైన్ ఎక్కించాను. ప్రతి స్టేషన్లోనే ఆగుతుంది, సిగ్నల్ ఇచ్చే వరకు వెళ్దాం. ఈ లోపల ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఏమైనా వస్తే దానికి టైం ఇచ్చేస్తుంది, ఇది ఆగిపోద్ది. ఈ లోపల 2 సమోసాలు తినేవాడు 4 సమోసాలు తినడమే. ఆడొస్తాడు ఈ లోపల సమోసాలు పట్టుకొని. మీకు గుర్తుందో లేదో, ఉల్లిపాయ సమోసాలు వచ్చాయి. మరి ఇప్పుడు ట్రైన్ జర్నీ చేసి దగ్గరగా 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిపోయింది మేము ట్రైన్ జర్నీ చేసి, ప్రయాణం చేసి. మా పిల్లలు మొన్న అడుగుతున్నారు, డాడీ ట్రైన్ ఎలాగుంటుందో మర్చిపోయాం, ట్రైన్ ఎక్స్పీరియన్స్ కావాలి అని. మా బాబు గడికి అయితే అసలు ట్రైన్ ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ. మా పాపనైతే చిన్నప్పటి నుంచి కాకినాడ చిన్నపిల్లల నుంచే నాతో ఎక్కువ ఉండేది. నేను అష్టమితో ఉండేది, కానీ ఒకరిదే తీసుకెళ్ళిపోతే ట్రైన్లో అందరూ ఆశ్చర్యపోతుంటారు, ఇంత చిన్న పాప మదర్ లేకుండా ఎలా తీసుకెళ్ళిపోతున్నారంటే. ఇది చక్కగా ఆడుకుంటూ ఉండేది. ఇది చక్కగా చిన్నప్పటి నుంచే తిప్పేస్తూ ఉండేవాడిని ట్రైన్లోనే మా అమ్మగారింటికి వెళ్తున్నప్పుడు. సరే, ఏదైనప్పటికీ కూడా మన జీవితాల్లో ఎవరు ఉండకూడదు అని చెప్పుకున్నాం లాస్ట్ వీక్. నువ్వు ఎప్పుడైనా యుద్ధము దేవుడు చేయాలంటే రెండవది చాలా ప్రాముఖ్యమైనది. ఒకటి, నీలో గర్వం ఉండకూడదు, దేవుని దగ్గర కనిపెట్టేవాడిగా ఉండాలి, తగ్గించుకుని ఉండాలి. రెండవదిగా, దేవుడు నీ జీవితంలో యుద్ధం చేయాలంటే నీలో ఉన్నటువంటిది చాలా శక్తివంతంగా, నీతో చాలా బలవంతులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంతగా అనిపిస్తుంది అంటే నీకు, ఇదేంటిది అసలు ఇప్పుడు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరేంటి అన్నటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. ఇప్పుడు దానికి బండ గుర్తు ఏంటంటే, దేవుడు నీ మీద దృష్టి పెట్టాడు, దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఇప్పుడు నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్త, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, నువ్వు ఎవరితో ఉంటున్నావో, నువ్వు ఎవరితో అయితే సహవాసం చేస్తున్నావో, ఎవరి దగ్గర అయితే నువ్వు గైడెన్స్ తీసుకుంటున్నావో, ఎవరితో అయితే నీవు ఫెలోషిప్ చేస్తున్నావో, ఎక్కువగా ఎవరితో అయితే నువ్వు స్పెండ్ చేస్తున్నావో, వారి ఎడల నువ్వు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలంటే, కొంతమంది చూడండి, నువ్వేదైనా చేస్తానంటే అవిశ్వాసపు మాటలు మాట్లాడతారు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి, వాక్య జ్ఞానము కలిగి, ప్రార్థనా శక్తి కలిగినటువంటి వారిని మాత్రమే నీ దగ్గర ఉంచుకోవాలి ఆ టైంలో. ఎలాగా చెప్పాలి? దేవుని యందు భయభక్తులు కలిగి, ప్రార్థనా బలము కలిగి, దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వాక్యానుభవం కలిగినటువంటి వారిని మాత్రమే నువ్వు ఆ టైంలో ఈ నైపుణ్యత, ఈ సర్చింగ్గా నువ్వు చేయకపోతే నువ్వు పడిపోయావే. ఎందుకు అంటే, దేవుడు యుద్ధము చేయడానికి ఇష్టపడడు. దేవుడు యుద్ధం చేయడానికి ఇష్టపడడు. ఎవరితో యుద్ధం చేయడానికి ఇష్టపడతాడంటే, ధైర్యవంతులతో యుద్ధం చేయడానికి ఇష్టపడతాడు, యుద్ధం నేర్పించడానికి ఇష్టపడతాడు. దేవుడు యుద్ధం నేర్పించేది ఎవరికంటే ధైర్యవంతులకి, పిరికి వాళ్ళకి కాదు. పిరికి వాళ్ళకి టైం తీసుకుంటాడు ధైర్యం వచ్చేంత వరకు. అందుకని నీతో ఉన్నటువంటి వారు నిన్ను బలహీనపరిచేవారిని నువ్వు ఆపేయాలి. నువ్వు గైడెన్స్ తీసుకోకూడదు, అసలు వాళ్ళ ఆలోచనలు తీసుకోకూడదు. బలహీనపరిచేవారు అంటే బైబిల్ ప్రకారంగా చూస్తే వాళ్ళలో 3 లక్షణాలు ఉండాలి. ఏం చెప్పుకున్నాం? దేవుని యందు ఖచ్చితంగా నువ్వు కనిపించాలి. వాళ్ళలో దేవుని భయం ఉందా, దేవుని భక్తి ఉందా, లేకపోతే వాళ్ళ డిసిషన్ నువ్వు తీసుకున్నావా, దేవుని కార్యాలను చూడలేవు. నెంబర్ 2, వాళ్ళు ప్రార్థనా పరులా. నెంబర్ 3, దేవుని యందు వాక్యానుసారమైన అనుభవం కలిగిన విశ్వాస జీవితంలో వారు వెళ్తున్నారా, అటువంటి అనుభవాలు వారి జీవితంలో ఉన్నాయా, నువ్వు కనిపెట్టాలి. లేకపోతే నీ జీవితంలో దేవుని కార్యాలు చూడడం నీకు చాలా కష్టం. కనిపెడుతున్నప్పుడు నేను అంటాను 90% ఫిల్టర్ అయిపోతారు. 90% ఎవరు కనపడరు, నీకు ఎవరు కనపడరు. ఈ లక్షణాలు కనిపించిన వాళ్ళు జనరల్గా ఉంటారు, కానీ ఈ లక్షణాలు కనిపించిన వాళ్ళు ఎవరు కూడా కనిపించరు.
నెక్స్ట్ ఏమంటున్నాడంటే ఎంతమంది మిగిలారు అంటే 3వ వచనంలో, గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళని జనులు విన్నట్టుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చాను. అప్పుడు జనులలో నుండి ఎంతమంది వెళ్ళిపోయారట? 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. ఎంతమంది మిగిలారటండి? 10,000 మంది నిల్చున్నారు. ఎంతమందితో బయలుదేరాడు? 32,000 మందితో బయలుదేరాడు. ఇప్పుడు దేవుని మాట విన్నప్పుడు, దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, దేవునికి లోబడినప్పుడు, దేవునితో కలిపి టైం స్పెండ్ చేస్తున్నప్పుడు, దేవుని నడిపింపులోకి వెళ్ళినప్పుడు తన చుట్టూ ఉన్న బలం పెరిగిందా తరిగిందా? చెప్పాలి గట్టిగా. మరి తగ్గిపోతే నువ్వెందుకు బలహీనపడుతున్నావు చాలాసార్లు క్రైస్తవుడిగా? దేవుడు ఎప్పుడు కూడా నీకు 100 మందిని ఇచ్చి యుద్ధం చేయమని యుద్ధాన్ని నేర్పించడు. బైబిల్లో ఎక్కడ నాకు అనిపించలేదు. నాకైతే అసలు ఇంతకుముందు దినాల్లో, అంటే రాజులు రాని కాలంలో అయితే మరీ దారుణం. ఒక్కడిని తయారు చేసేవాడు. ఒక ఎస్తేరు, ఒక గిద్యోను, ఒక అబ్రహాము, ఒక ఇస్సాకు, ఒక యాకోబు, ఒక యోసేపు, ఒక్కొక్కలే సింగిల్ పర్సన్. సపరేట్ చేయడం గల కారణం ఏంటంటే నువ్వు ఎవరి మీద ఆధారపడకూడదని సపరేట్ చేయడం. అంతమించి వేరే ఉద్దేశం కాదు దేవునికి. నువ్వు వారి మీద ఆధారపడిపోతున్నావు అబ్రహాము, నువ్వు ఆధారపడితే నేనేమీ చేయలేను. సపరేట్ చేశాడు ఇస్సాకుని. ఇదిగో నువ్వు తండ్రి ఇంటి వద్ద చూసి నువ్వు ఆధారపడిపోతున్నావు కాదు. అసలు దేవుని బిడ్డలు ఇశ్రాయేలు ఎవ్వరూ లేనటువంటి గెరారు లోయలకు తీసుకెళ్ళిపోయి ఇక్కడ నేను అభివృద్ధి పరుస్తున్నాడు. ఎంత దారుణం చూడండి. తను బలపడడానికి, తను ఆధారపడడానికి ఎవరూ లేని స్థలానికి తీసుకెళ్ళిపోయాడు. యాకోబునైతే తన తల్లిని బలపరుచుకుని అక్కడి నుంచి ఎక్కడో దూర ప్రాంతానికి తీసుకెళ్ళిపోయాడు. అక్కడ తను సిద్ధపరుచుకున్నాడు, అక్కడ తను స్థిరపరుచుకున్నాడు, అక్కడ తను బలపరుచుకున్నాడు, తను తీసుకొచ్చుకున్నాడు. చాలా దారుణంగా ఉంటాయి బైబిల్ జీవితంలో లీడర్స్ల యొక్క నాయకత్వాన్ని మనం చూస్తే. దేవుడు ప్రతి క్రైస్తవుని కూడా ఒక నాయకుడిగా, నాయకురాలిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. లీడర్స్ అయిపోవాలనుకుంటున్నాడు దేవుడు. లీడర్స్ అంటే ఏంటో తెలుసా? ఒకరితో మనం నడిపించబడడం కాదు, మన వెనకాతలే 100 మంది నడవాలి. మనమే 100 మందిని నడిపించేవారిగా ఉండాలి. మనమే 100 మందికి దారి చూపించేవారిగా ఉండాలి. అందుకే అంటాడు మీరు లోకమునకు వెలుగై ఉండాలి అన్నాడు. ఈచ్ అండ్ ఎవ్రీ క్రిస్టియన్, ప్రతి క్రైస్తవుడు కూడా ఒకడు వెనకాతల ప్రయాణం చేయడం దేవునికి ఇష్టం లేదో, దేవుని వెనకాతలే ప్రయాణం చేయాలి. అందుకని అంటాడు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఓన్లీ వన్ లీడర్, మనకి ఒకటే నాయకుడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు, తనటువంటి దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు మనకు అవసరము. మన వెనకాతల రావాలి ఎవరు వెళ్ళినప్పుడు కూడా. నీ బ్రతుకుల్లో, నీ జీవితంలో ఒకరి దగ్గరికి వెళ్ళి ఏంటి అని అడగకూడదు, ఒకరు నీ దగ్గరికి వచ్చి ఎలాగా అని అడగాలి. దేవునికి ఉద్దేశం అది, దేవునికి ఆలోచన అది. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బికారిదానిలాగా, బికారోళ్ళగా ఉండడానికి దేవుడు ఇష్టం లేదు. నువ్వు ఉన్నతమైన స్థాయిలో ఉంటే డబ్బే ఉండక్కర్లేదు, బుద్ధి బలం ఉంటే చాలా. దేవుడు బుద్ధి బలంతో నడిపించేవాడు, దేవుడు జ్ఞానముతో నడిపించేవాడు, దేవుడు బుద్ధి జ్ఞానములు కలిగిన వాడు. ఆ బుద్ధి జ్ఞానములతోనే తన బిడ్డల్ని నడిపించడానికి ఇష్టపడేవాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. చూద్దామా ఒకసారి. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక భాగంలో 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక భాగంలో మనం చూస్తే ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం మనకు కనిపిస్తుంది. 10వ అధ్యాయంలో 3-4 వచనాలు చదువుతారా ఎవరైనా? గట్టిగా చదవాలి. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. అది మనకు కావాలి. దేవునికి ఎప్పుడు కూడా నీకు ఇంత డబ్బు ఇచ్చేసి నువ్వు పనిచేయరా, నీకు ఇంతమంది నీకు సైన్యం ఇచ్చేసాను నువ్వు పనిచేయరా, ఇగో నీకు ఇంతమంది సపోర్టర్స్ ఇచ్చాను నువ్వు ముందుకెళ్ళు, అటువంటి దేవుడిని కాదు మనం కలిగి ఉన్నది. మనం కలిగి ఉన్నటువంటి దేవుడు అటువంటి దేవుడు కాదు. ఈ లోక సంబంధమైన నీ కంటికి కనిపించినటువంటి యుద్ధోపకరణాలు దేవుడు నీకు సిద్ధపరిచి ఉంచుతాడు. అవి చూడడం నీకు రావాలి. మనం ఎప్పుడూ కూడా కంటికి కనిపించే చూడాలని కాదు. దాన్ని నేను ఏమంటానంటే బుద్ధి
బుద్ధి జ్ఞానములతో నిన్ను నడిపిస్తాను. ఎందుకంటాడు, నీ వాక్యము శత్రువులకు మించిన జ్ఞానము నాకు ఇస్తుంది. ఎలా నువ్వు జయించాలో నేర్పించేది దేవుని యొక్క వాక్యము, కానీ సిరి సంపదలు కాదు, ధన సమృద్ధి కాదు. నాకు ఇంత ఉంటే నేను చేసేయగలను, అంతుంటే నేను చేసేయగలను. ధనం అవసరం లేదా? ప్రజలు అవసరం లేదా? చాలా అవసరం. నేనంటాను అవసరమే, కానీ అది నీకు జయాన్ని ఇవ్వదు. అది నీకు జయాన్ని ఇవ్వదు. నీకు జయాన్ని ఇచ్చేది ఎవరంటే దేవుని బలము. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు రెండవదిగా ఆయన అంటున్నాడు, ఇదిగో ఎవరైతే వివేచన జ్ఞానమో లేదో. చూడండి 4వ వచనంలో, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నేలుగెద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు. ఇదే మనకు తెలిసిందే. ఈ 10,000 మందిని కూడా ఏమన్నాడంటే ఒక నీటి కొలను దగ్గరికి వెళ్ళమన్నాడు. నీటి కొలను దగ్గరికి వెళ్ళి అక్కడ నీళ్లు తాగమన్నాడు. నీళ్లు తాగమని చెప్పిన తర్వాత నీళ్లు తాగే విధానాన్ని ఏం చేయమన్నాడు? ఏమండి, జాగ్రత్తగా గమనించండి. ఎవరిని పడితే వాళ్ళని నీ జీవితంలోకి, నీ బ్రతుకులోనికి, ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలాగా నీ లైఫ్ జర్నీలోకి తీసుకొస్తే సర్వనాశనం అయిపోతావు. హూఎవర్ ఎవరైనప్పటికీ నువ్వు గమనించాలి వాళ్ళని. వాళ్ళు ఎటువంటి వాళ్ళో నీకు తెలియాలి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటో నీకు తెలియాలి. తెలియకపోతే నువ్వు ప్రార్థన చేయాలి. ఒక వ్యాపారం నువ్వు చేసావంటే, ఒక ఉద్యోగం నువ్వు చేస్తున్నావంటే, ఒక కుటుంబాన్ని నువ్వు నడిపిస్తున్నావంటే, కొంతమందిని నువ్వు నడిపించగలుగుతున్నావంటే, ప్రతి విషయమును కూడా నువ్వు అన్వయించుకో, దేవుని దగ్గర అడగాలి. నేను అంటాను, ఈవెన్ షాప్కి వెళ్తున్నప్పుడు కూడా, ఒక షాపింగ్కి వెళ్తున్నప్పుడు కూడా, ఒక సిఎంఆర్ మాల్కి వెళ్తున్నప్పుడు కూడా, ఒక పూర్ణ మార్కెట్కి వెళ్తున్నప్పుడు కూడా, ఎవరిని నువ్వు తీసుకెళ్తున్నావో నీకు తెలియకపోతే వాళ్ళే నీకు శత్రువు అయ్యేటట్టుగా దేవుడు తయారు చేస్తాడు. జాగ్రత్త. దేవుని అనుమతి లేకుండా, దేవుని దగ్గర విచారించకుండా నువ్వేమి చేసినా సరే నీ జీవితంలో అపజయమే. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. నువ్వు ఎవరి మీద డిపెండ్ అవ్వాలో, ఎవరి దగ్గర నీవు ఆలోచనలు తీసుకోవాలో, ఎవరితో నువ్వు తిరగాలో, ఎవరితో కలిసి వెళ్ళాలో, ప్రతిదీ కూడా దేవుని దగ్గర విచారించాలి. నా ప్రియ దేవుని సంగమా, వారిని కనిపెట్టాలి. నీతో ఉన్నవారు నాకే కదా, నా చెల్లే కదా, నా తమ్ముడే కదా, నా ఇంటి పక్కోడే కదా, మా సంఘస్థుడే కదా, మా విశ్వాసియే కదా, నా వాడే కదా అంటే వాళ్ళే నీ జీవితంలో తీరనటువంటి నువ్వు ఎప్పుడు కూడా ఎదురు చూడనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి నువ్వు వెళ్ళిపోయే స్థితిగతుల్లోనికి ఎవరు తీసుకెళ్ళటో దేవుడే అనుమతిస్తాడు. ఇది నా విశ్వాసం. బైబిల్లోంచి నేను చూసుకున్నప్పుడు. అందుకనే కొంతమందిని, మిగతా 10,000 మందిని కూడా తీసుకెళ్ళి వాళ్ళని జాగ్రత్తగా గమనించమన్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఎలా తాగుతున్నారో, ఆ నీళ్లు తాగే విధానము నువ్వు గమనించాలి. నీతో ఉన్నవాళ్ళు, వాళ్ళు మాట్లాడే తీరు, వారు నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, నీ గురించి నీతో ఉండి నీ గురించి పక్క వాళ్ళకి ఏం చెప్తున్నారు, అవతల వాళ్ళకి ఏం చెప్తున్నారు. నువ్వు బాధపడి కూర్చోవడం కదా, జస్ట్ లీవ్ ఇట్ అంతే. జస్ట్ లీవ్ ఇట్. థ్రోట్ అంటాను నేనైతే. తోసే బయటికి నీ బ్రతుకుల్లో నుంచి. నీతో ఉంటూ నీ గురించే చెడ్డగా అవతల వాళ్ళకు మాట్లాడతారని ఏడుస్తూ కూర్చోవద్దు. ద టైమ్, ద డే, అదే రోజు జస్ట్ లివ్ ఇట్. తోసే నీ జీవితంలోంచి, నీ బ్రతుకులోంచి. నీతోనే ఉంటూ నీ గురించి చెడ్డగా అవతలకు చెప్తున్నప్పుడు, నీతోనే ఉంటూ నీ గురించి చెడ్డ మాటలు అవతలతో మాట్లాడుతున్నప్పుడు, నీతోనే ఉంటూ నీ సీక్రెట్స్ అని, నీ రహస్యాలన్నీ తీసుకెళ్ళి అవతలకు చెప్తున్నప్పుడు వాళ్ళు నువ్వు ప్రేమించక్కర్లేదో, వాళ్ళ నీ దగ్గర తీసుకురాక్కర్లేదో. జస్ట్ లివ్ ఇట్. వాళ్ళ కోసం ప్రార్థన చేయ. కావాలంటే ఎప్పుడైనా అవసరమైతే నీ జీవితం నుంచి పక్క తీసే, నీ బ్రతుకులోంచి పక్క తీసే. హూఎవర్, నీ కొడుకవనే, కూతురవనే, అల్లుడవనే, ఎవరైనప్పటికీ కూడా ఆ రోజు నుంచి వారితో ఏం డిస్కషను, ఏ సీక్రెట్స్, ఏ రహస్యాలు, నీ వ్యక్తిగతమైనటువంటి జీవితాలు షేర్ చేసావా, వాళ్ళే నీ బ్రతుకుని రోడ్డు మీద పడేస్తారు. జాగ్రత్త. నీ జీవితం గురించి నువ్వు జాగ్రత్త చూసుకోవాలి. నీతో ఉన్నటువంటి వారే, నీ ఇంట్లో ఉన్నటువంటి వారే, కొన్నిసార్లు నీ సొంత ఇంట్లో ఉన్నటువంటి నీ కొడుకులే, నీ కూతుర్లే నీ గురించి బయటికి వెళ్ళి చెడ్డగా చెప్తూ ఉంటారా?
నువ్వు తల్లి ప్రేమ తండ్రి ప్రేమ అని వెళ్ళావు అనుకో, నీ బతుక్కోలేరే. చూపించు ప్రేమ. ఎంతవరకు దేవుడు ఇస్తాడు. లిమిట్స్ ఉన్నాయా లేదా? ప్రతిదానికి లిమిట్స్ ఉన్నాయా? నా కూతురు కదా అని చెప్పి ప్రతిరోజు ఎత్తుకుని వచ్చేస్తున్నాను అనుకోండి ఇంటికి, చర్చికి, ఎలా ఉంటుంది చూసిన వాళ్ళకి? ఆడొక సంఖ్యలోని బాబీని ఒక సంఖ్యలోనే వేసుకుని వచ్చేస్తున్నాను అనుకోండి, ఎత్తుకుని భుజాలు వేసుకుని తిరగాల నా కొడుకునే నా కూతురు అని చెప్పేసి. ఏమండి ఏమనిపిస్తుంది మీ అందరికీ? అప్పుడు పిచ్చోడు అయిపోయాడేమో ఈడ అనుకుంటాడు, తండ్రి పిచ్చోడు అనుకుంటా, ఈడేం పిచ్చోడు రా అనుకుంటాడు. అవునా కదా? దానికి లిమిట్స్ ఉన్నాయి కదా. నా కూతుర్ని ఎలా చూడాలి, నా కొడుకుని ఎలా చూడాలి, లిమిట్స్ ఉన్నాయా లేదా? యాజ్ ఎ ఫాదర్గా దాన్ని నేను మెయింటైన్ చేయాలి. చూపించే విధానం ఉంటుంది, చూపించే పరిస్థితులు ఉంటాయి. ఎంతమందికి అర్థమవుతుంది? లేకపోతే మనం చేసేదంతా మనం చేసేసి ఎవరిని అంటాం? దేవుడు నాకేం చేశాడండి, దేవుడు నాకేం చేశాడండి. దేవుడు నీకు ఏమీ చేయలేదు. నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు, బుద్ధిని ఇచ్చాడు, దాని ప్రకారంగా జీవించమన్నాడు. నీకు ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి ఉండమన్నాడు. గిజ్జోని జీవితంలో నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నేను చాలా దాటేస్తున్నాను, ఇంకా టైం సరిపోవట్లేదు కాబట్టి. గమనించమన్నాడు. అందులోని 9,700 మంది. ఎంతమంది? 9,700 మంది ఒకలాగున్నారు, 300 మంది ఒకలాగున్నారు. 9,700 మంది నీళ్ళు తాగమనగానే తకాలను పడిపోయి నాకు తాగేశారు శుభ్రంగా. ఒక 300 మంది నీళ్లు చక్కగా తీసుకుని అటు ఇటు చూస్తూ ఎక్కడికి ఉన్నారు? ఇప్పుడు యుద్ధరంగానికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడి నుంచి పంపించమన్నాడు? యుద్ధానికి సిద్ధమైపోయాడు, దండు సిద్ధమైపోయింది. 32,000 మంది సైన్యం సిద్ధపడిపోయినటువంటి పరిస్థితి. సో కాబట్టి సైన్యం మిద్యానీయులు రావాలా వచ్చేసారా? వచ్చేసారా? ఆల్రెడీ ఆ ఊరంతా నాశనం చేస్తారా లేదా? ఉన్న ఒంటిలు ఉన్న ఎద్దులు ఎన్నో అన్నీ తీసుకెళ్ళిపోయారా లేదా? సో కాబట్టి వీళ్ళు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఒక భయం ఉంటుందా ఉండదా? కాబట్టి వీళ్ళు యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడినప్పుడు ఎలాగ ఉండాలి? ఎలర్ట్గా ఉండాలి. 300 మందే నీళ్ళు అటు ఇటు చూస్తూ తాగారు, మిగతా వాళ్ళు ఏమీ గమనించకుండా తాగేస్తున్నారు. దేవుడు అన్నాడు, ఈ 9,700 మంది నాకు అవసరం లేదు, తీసిపడే. ఈ 300 మందితో నీకు యుద్ధం చేస్తాను పద అన్నాడు. ఆమె హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక లాస్ట్ వీక్ చదువుకున్నాం మనం, 15వ అధ్యాయం 33వ వచనము. 1 Corinthians 15:33. 1 Corinthians 15:33. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15వ అధ్యాయం 33వ వచనం. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. చూడండి, దుష్ట సాంగత్యం ఏం చేస్తుందట? మంచి నడవడిని చెరుపుతుంది. దుష్ట సాంగత్యం అంటే దుష్టునితో ఉన్నవాడితో నువ్వు సాంగత్యం చేస్తే, అంటే దేవుని వాక్యానుభవం లేనటువంటి వాడితో, దేవుడు అంటే భయభక్తులు లేనటువంటి వాడితో, లోకానుసారమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడితో నువ్వు సాంగత్యం అంటే నువ్వు షేర్ చేసుకోవడం, నీ సీక్రెట్స్ అన్ని చెప్పడం, నువ్వు బలం కోసం వాళ్ళ మీద ఆధారపడితే వాడితో పాటు నువ్వు కూడా చెడిపోతావు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి నీ సహవాసాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నీ సహవాసాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. నీ ఫెలోషిప్ను బట్టి దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. అందుకని నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావా ఇప్పుడు కాదు, కానీ ఇంతకుముందు ప్రతి ఒక్కరిని తిట్టేవాడిని. వాళ్ళతో ఎందుకు తిరుగుతున్నావు, వీళ్ళతో ఎందుకు తిరుగుతున్నావు అని. మన సంఘం పిచ్చికిపోతూ ఉండేది. ఈయనకి పని పట్టలేదా, ఎవరితో తిరిగితే ఈయనకేటి అంటే భారంతో పని చేస్తాను. ఇప్పుడు భారం లేదంటే ఉంది దేవునికి అప్పచెప్పిస్తాం మళ్ళీ. ప్రైజ్ లార్డ్, ఆమేన్. అబ్రహాముకి దేవుడు కుమారుడు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ కుమారుడిని ఇచ్చామంటే దేవునికి ఇచ్చేయడానికి సిద్ధపడినట్టుగా ఇప్పుడు ఇచ్చేస్తే ఆ భారాన్ని మళ్ళీ తిరిగి దేవుడు ఆ భారం పెట్టాలి నాకు. ఆమేన్, హల్లెలూయా. ఇంతకుముందు మరి అసలు మనోళ్ళు బయట రోడ్డు మీద కనిపించడానికి భయం వేసేస్తూ ఉండేది, పరులేటేస్తూ ఉండేవారు. ఏం చూసి ఏం చెప్తాడో తెలియదు ఈయన, ఏం చూసి ఏం చెప్తాడో తెలియదు అని చుట్టుపక్కల పిచ్చెక్కిపోతూ ఉండేవారు. దేవుని మహాకృప బతికించాడు నన్ను, మిమ్మల్ని కాదు.
నేను బయటకు వచ్చాను. అప్పుడు ప్రతి ఒక్కరిని, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు, నువ్వు ఇక్కడికి ఎందుకు వెళ్ళావు, నువ్వు ఆ ఊరు ఎందుకు వెళ్ళావు, నువ్వు ఈ ఊరు ఎందుకు వెళ్ళావు, నువ్వు బండి మీద ఆడుతూ చూశాను 2 సార్లు, ఆడుతూ ఎందుకు బండి మీద తిరుగుతున్నావు అంటే, నవీన్ లాంటి అయితే ఇంకా కొంచెం స్పీడ్ కండిట్లేండి, ఏదైనా అతే మనోడు అర్థం చేసుకోవడంలో సూపరు, మంచి అర్థం చేసుకోవడంలో సూపరే, చెడు అర్థం చేసుకోవడం ఏటి పాస్టర్ నేను ఎవరితో తిరుగుతా, ఆయనకి ఏట్రా ఊరికాను, నేనేదో మనం ఏదో లోకుగా ఉన్నామని మన ఇష్టంగా నలిపేస్తున్నాడు అంతే అన్న టైప్లో. నిజంగా చేయలేదండి, అంటే ఆ టైప్ అంటున్నాను, ఆ టైప్ త్వరగా ఏదైనా త్వరగా చేస్తాడు, ప్రేమైనా త్వరగా ప్రేమించేస్తాడు, వ్యతిరేకత అయినా త్వరగా వ్యతిరేకించేస్తాడు. దేవుడు తన దీవించడానికి ప్రార్థన చేయండి. రాబోయే సంవత్సరంలో తనకి పెళ్లి చేద్దామని ఆలోచన చేస్తున్నాం. ఆమెనట అనేసారు, ఇంకెవడేం చేయలేడు, సంఘం ఆమెను అనేసింది, ఇంకా నీ వల్ల కాదు పో, ఇంకా దొరికిపోయావు అంతే. ప్రైజ్ లార్డ్. మన సహవాసం నీకు తెలియాలి. నువ్వు ఎవరితో తిరుగుతున్నావు, ఎవరితో ఉంటున్నావు, ఎవరితో ఫెలోషిప్ చేస్తున్నావు. నీ ఉద్యోగంలో ఎక్కువ టైం ఎవరితో, ఎవరు ఎక్కడ లేకపోయినా, ఎవరు లేకపోయినా పర్లేదు, నువ్వు ఒంటరిగా పక్కన కూర్చుని నీ మొబైల్ తీసుకుని చక్కగా ఏ ఫోను, ఏ వాక్యమో, ఏ దేవుని వాక్యం విను. ఒకవేళ ఎలోన్గా ఉంటే నీ జాబ్స్లో ఏ పని చేత కాకపోతే ఎక్కడైనా సింగిల్గా ఉంటాం కదా, కొన్నిసార్లు ఎలోన్గా ఉంటాం కదా, ఆ టైంలో నువ్వు పిచ్చాపాటి మాట్లాడుకుని ఆ రాజకీయాలు, ఆ నాయకులు నీకెందుకు, ఆ గోలంతా నీకెందుకు, ఏం చేస్తాడు వచ్చి నీకు, అనవసరంగా నీ సాక్ష్యాన్ని పాడు చేసుకోవడం తప్పిస్తే చక్కగా విశ్వాసంలో బలపడు. నీకు బోలెడు పోరాటం ఉంది, నీ కుటుంబ పోరాటం ఉంది, నీ జీవన పోరాటం ఉంది. నీ యొక్క సర్కిల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఆమేన్, హల్లెలూయా. యాకోబు 4:4 చూసినట్లయితే, యాకోబు 4:4 మనం చూసినట్లయితే, యాకోబు 4:4 ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా, కాబట్టి ఎవడు ఈ లోకంలో స్నేహము చేయగోరునో వారు దేవునికి శత్రువగును. శత్రువు, ఎనిమి అయిపోతాడట దేవునికి. ఇంకా దేవుని కార్యాలు నీకేం కలుగుతాయి? దేవుడే నీకు శత్రువు అయిపోతే, దేన్ని బట్టి శత్రువు అయిపోతాడు? నీ క్యారెక్టర్ని బట్టి కాదు, లోకముతో, లోకస్తులతో, దేవునితో ఎరగనటువంటి వాడితో, లోక సంబంధమైనటువంటి జ్ఞానం కలిగిన వాడితో నువ్వు సహవాసం చేస్తే నువ్వు దేవునితో నీకు వైరం అంటున్నాడు. దేవుని యొక్క స్వరమును విన్నావు. గిద్యోను దేవుని స్వరమును వింటున్నాడు. గిద్యోను దేవుడు ఏం చెప్తున్నాడో వినగలుగుతున్నాడు. ఈరోజు నువ్వు ఎందుకు వినలేకపోతున్నావు? పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడనే వాగ్దానాలు మనకు ఉన్నాయి కదా, ఎందుకు దేవుడు నడిపింపు నువ్వు పొందుకోలేకపోతున్నావు? సంథింగ్ ఈజ్ రాంగ్. లోక సంబంధమైన వ్యక్తులతో, లోక సంబంధమైన మనుషులతో, లోక జ్ఞానం కలిగినటువంటి మనుషులతో నువ్వు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నావేమో. ఒకవేళ ఉన్న టైంలోనే జాగ్రత్త. సామెతలు 13:20 మనం చూసినట్లయితే, సామెతలు 13:20 మనం చూసినట్లయితే, సామెతలు 13వ అధ్యాయము, జ్ఞానుల సహవాసము జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. నీ సహవాసాన్ని బట్టి నువ్వు పాడైపోతావు అన్నాడు. నువ్వు ఎవరితో సహవాసం చేయాలి? దేవుని జ్ఞానం కలిగిన వాడితో, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడితో నువ్వు సెలెక్ట్ చేయి, ప్రార్థన చేయి, దేవుని అడుగు, దేవుడు నీకు ఇస్తాడు. ప్రభువా, నాకు జ్ఞానం కలిగిన స్నేహితులు నాకు దయచేయి ప్రభువా, దేవుని నీ యందు భయభక్తులు కలిగిన వారిని నాకు సపోర్టింగ్గా నాకు నిలబెట్టు ప్రభు అంటే ఖచ్చితంగా దేవుడు 32,000 మంది ఇచ్చే కంటే ఆ 300 మందిని ఇచ్చి దేవుడు విజయాన్ని ఇచ్చినటువంటి గిద్యోనికి నీ జీవితంలో కూడా 3-2 ఇస్తాడు. నువ్వు వెతకో. నీ మైండ్లో ఎవరో ఉంటారు, నీ మైండ్లో ఎవరినో పెట్టుకుంటావు, వాళ్ళతోనే ఉంటావు, వాళ్ళతోనే మాట్లాడుతావు. నీకు ఇష్టం కాబట్టి దేవుని వాక్యంతో కంపారిజన్ చేసుకుంటున్నావా ఒకసారి? వాళ్ళు ఎటువంటి జీవన విధానం ఉందో. నిర్గమకాండంలో దేవుడు తనకి ఇచ్చినటువంటి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాడు మోషే. దేవుడు ఏ స్థితి అయితే ఇచ్చాడో, దేవుడు ఏ స్థాయి ఇచ్చాడో దాంట్లో ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. ఎవరు? మోషే. కొంచెం కష్టంగా ఉంది. తనకున్నటువంటి ప్రయాణం ఏమో చాలా బలంగా ఉంది. మోషే ఏమో బలహీనుడైపోయాడు, బలహీనంగా ఉన్నాడు, చేయలేకపోతున్నాడు పని.
అటువంటి టైంలోని నిర్గమకాండము 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నిర్గమకాండము 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 21వ వచనంలో అదే నేను కానీ సపోర్ట్ చేయకపోతే బియ్యంలో గింజలు ఏరుతున్నట్టే, ఎవరో ఒకళ్ళిద్దరు అంతే. అంతేగాని అందరూ ఏకస్వరంతో నేను మాట్లాడకుండా చదువుతారేమో అని చూస్తాను. చదవరు, అందరూ ఆగిపోతారు. ఎందుకు ఆగిపోతారో తెలియదు. చదవండి నిర్గమకాండం 18వ అధ్యాయం తీయండి అందరూ కూడా. 21వ వచనం గట్టిగా చదవండి అందరూ. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 25వ వచనం ఇశ్రాయేలు అందరిలో సామర్థ్యము గల మనుషులను ఏర్పరచుకుని 26వ వచనము వారెల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చువారు, వారు కఠిన వ్యాజ్యములను మోషే ఎదుగు తెచ్చుచు స్వల్ప వ్యాజ్యములను తామే తీర్చుచు వచ్చిరి. మోషేకున్నటువంటి ఆ యొక్క భారాన్ని తగ్గించేవారుగా ఉన్నారు. ఎవరిని సెలెక్ట్ చేస్తున్నాడో తెలుసా? మోషే దేవుడు ఎవరిని సెలెక్ట్ చేసుకోమన్నాడు చెప్పాడు తెలుసా? తన భారాన్ని తగ్గించే వాళ్ళని సెలెక్ట్ చేసుకోమన్నాడు. నీ భారాన్ని పెంచే వాళ్ళు ఉండకూడదు నీతో, నీ భారాన్ని తగ్గించేవారు. ఆల్రెడీ నువ్వు భారంతో వెళ్తున్నావు. నీ కుటుంబ భారం ఉంది, నీ వ్యక్తిగతమైన భారం ఉంది, ఆత్మీయమైన భారం ఉంది, సామాజికమైన భారం ఉంది. ఇవన్నీ జయించుకుని వెళ్ళాలి. నీకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, నీతో షేరింగ్ చేసినటువంటి వాళ్ళు, నీతో ఫెలోషిప్ చేసినటువంటి వాళ్ళు, నీకు మాట సహాయం చేసేవాళ్ళు, నీ భారాన్ని తగ్గించే వాళ్ళు ఉండాలా? ఇప్పుడు ఏదో అనారోగ్యం వచ్చింది, మంచం మీద ఉన్నామండి, అయ్యో కాదు అని ఏడ్చుకుంటూ వచ్చేసింది దానికి ఏం చేస్తావు? రావడమే ఎంత పని అయిపోయింది అక్క, ఎవరు చూస్తారా కానీ నిన్ను ఇప్పుడు అని ఏడుస్తూ రావడంతోనే గుమ్మంలో నుంచి వచ్చేదాకా అని పట్టేసుకున్నావు అందుకో. అంటే నువ్వు వాళ్ళు అంటే నా అలటాలు రావద్దని చెప్తాను నేనైతే. బయటకి ఆల్రెడీ బలహీనంగా ఉండి ఎడుతుంటే నీ ఏడు మొహం వేసుకుని నువ్వు వచ్చే అసలు కంట. ఎంతమందికి అర్థమవుతుంది? ఎలాంటి రావాలి తెలుసా? వచ్చిన వాళ్ళు ఎలాగున్నా లే పైకి లేక, ఎవరికైనా ఏదో రోగం వచ్చింది అలా కూర్చొని పైకి లేక స్నానం చేయాలి, నేను కాఫీ పెడతాను తాగు. కాఫీ తాగి చక్కగా 2 మాటలు చెప్పుకొని 2 పాటలు పాడుకొని చక్కగా రా కలిసి ప్రార్థన చేద్దాం రా అని చెప్పి చక్కగా ప్రార్థన చేసుకున్నాడికి నూతనమైన ఉద్యమం. అటువంటి వాళ్ళతో సహవాసం చేయి, దేవుడిని కార్యాలు జరిగేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మోషేతో దేవుడు చెప్తున్నటువంటి మాట సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు ఏమన్నారు తెలుసా? కఠినమైనటువంటి సమస్యలు మాత్రమే మోషే దగ్గర తీసుకొస్తున్నాడు. సమస్యలన్నీ కూడా వాళ్ళే, అంటే 50% తన బలము తన భారము వాళ్ళు తీసేసుకున్నారు. నీకు భారం తగ్గించే వాళ్ళని చుట్టూ ఉండాలి కానీ భారం పెంచేవాళ్ళు కాదు. అలాగే అందరితో శత్రుత్వాలు తెచ్చేసుకున్నారు కనుక ప్రైజ్ లార్డ్. అది కూడా దేవుణ్ణి అడిగి జ్ఞానయుక్తంగా ఉన్నాడు, లేకపోతే లేనిపోని గొడవలు తెచ్చుకొని నా మీద తీసుకురాకండి. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమాభిమానాలు కావాలి. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 3వ వచనం. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం, అపోస్తల కార్యం 6వ అధ్యాయం 3వ వచనం. అందరం చదవాలి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన, చెప్పండి ఒకసారి, చాలు. ఏంటంటే 3 లక్షణాలు ఏంటి? ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరు పొందుకున్నటువంటి వారిని సెలెక్ట్ చేయమన్నాడు. ఆ దినాల్లో శిష్యుల సంఖ్య పెరిగిపోతుంది, అపోస్తలులకి భారం పెరిగిపోతుంది. గ్రీకు తెలిసినటువంటి యూదులు, హెబ్రీ యూదులకి గొడవ మధ్యలో. యూదులు 2 రకాల యూదులు, ఒకటి హెబ్రీ యూదులు, 2 గ్రీకు యూదులు. గ్రీకు వచ్చినటువంటి వాళ్ళు, హెబ్రీ వచ్చినటువంటి వాళ్ళు. హెబ్రీ వచ్చినటువంటి వాళ్ళు పాత తరం వాళ్ళు, గ్రీకు వచ్చినటువంటి వాళ్ళు కొత్త తరం వాళ్ళు. ఈ కొత్త తరంకి పాత తరంకి గొడవలు అయిపోతున్నాయి.
అప్పట్లో యూదా క్రైస్తవులే కదా ఎక్కువ, యూదులు క్రైస్తవులు అయినటువంటి వాళ్ళే ఎక్కువ మంది, వారు శిష్యులు అయిపోతున్నారు. యూదా క్రైస్తవులకి గొడవలు వచ్చేసినాయి. గొడవలు వచ్చేస్తే ఇప్పుడు ఈ యొక్క శిష్యులు, ఈ అపోస్తలులు ఆ భారాన్ని మోయలేకపోతున్నారు. ఏం చేయాలో అర్థం అవటం లేదు. ఇప్పుడు భారం తగ్గించే వాళ్ళు కావాలి. భారం తగ్గించే వాళ్ళు కావాల్సి వచ్చినప్పుడు ఎటువంటి వాళ్ళు ఎన్నుకున్నారు? వాళ్ళని ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరు సంపాదించుకున్న వారితో కొంతమందిని ఏర్పాటు చేసుకుని వారికి ఆ పరిచర్ని అప్పగించి భారము తగ్గించుకున్నారు. దేవుని యొక్క ఉద్దేశాలు అలాగుంటాయి. ఆ 300 మంది చాలు, గిద్యోను మాటకు లోపడతారు, వెళ్ళమంటే వెళ్ళిపోతున్నారు, ఏం చేయమంటే చేయమంటున్నారు. చూడండి, గిద్యోను జీవితంలో మనం చూసినట్లయితే ముగించేసుకుందాం, టైం అయిపోతుంది. ప్రతి వారం త్వరగా ముగించేద్దాం అనుకున్నది అక్కడ ఉంచుంటాను, ఏ వారం అవటం లేదు. ప్రార్థన చేయండి గట్టిగా, ప్రభువా మా పాస్టర్ గారికి టైం సెన్స్ రావట్లేదు, కొంచెం అరగంట లేట్గా వెళ్తున్నాడు, శుక్రవారం అలాగే చేస్తున్నాడు, ఆయన ఆదివారం అలాగే చేస్తున్నాడు, మేము పోలని పెట్టుకుని వస్తున్నాం ప్రభువా, కొంచెం త్వరగా ఆయనకి ఒక అరగంట ముందు వాక్యాన్ని ముగించేటట్టుగా కొంచెం సహాయం చేయ ప్రభువా, అటువంటి ఆత్మ వివేచనాలకు దయచేయ ప్రభువా అని గట్టిగా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయండి. టైం కల్లా క్లోజ్ చేసేస్తూ ఉంటాను. ఈ మధ్యలో కొంచెం టైం ఎక్కువైపోతుంది. నేను అనుకుంటుంటే నా బలం సరిపోవట్లేదు, మీ బలం కూడా కావాలి. ఏ బలం? టైం బలం, టైం బలం. 8 నన్ను పంపించేటట్టుగా సహాయం చేయ ప్రభువా, మేము బోర్డులు పెట్టుకుంటున్నాం, 8:30 కల్లా వెళ్ళిపోవాలి, పలానా చోటుకి అడిగడికి వెళ్ళాలి, చాలా కార్యక్రమాలు పెట్టుకుంటున్నాం, ఈయనేమో వదిలేటడికి 8:30కి బయలుదేరి వదులుతున్నాడు అని ప్రార్థన చేస్తారా చేయరా? దీన్నే వేషధారణ అంటారు, దీన్నే వేషధారణ అంటారు. లోపల ఒకటి బయట ఒకటి కాదా? అమ్మయ్య. 9వ అధ్యాయం 9వ వచనం, 7వ అధ్యాయం 9వ వచనం. ఆ రాత్రి యెహోవా, నేను చదివేస్తాను, ఇంకా టైం అయిపోయింది కాబట్టి నేను ఇంకా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కాడు. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లా, నేను నీవు లేచి దండు మీదకు పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించదును, పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండునకు దిగిపోమ్ము. వారు చెప్పుకూర్చున్న దాన్ని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడినని చెప్పగా అతడును అతని పనివాడైన పూరాయిను ఆ దండులో ఉన్న సన్నద్ధుల ఎద్దకు పోయారు. చూడండి ఎంత ప్రిపేర్ చేస్తున్నాడో గిద్యోన్ని. 300 మంది ఫిల్టర్ అయిపోయారు. ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు గిద్యోనికి ఇంకా భయం కనబడుతుంది ఎక్కడో. ఇప్పుడు గిద్యోన్ని ధైర్యపరచడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. నేను చెప్తాను నా ప్రియ దేవుని సంగమా, దేవుడు నిన్ను ధైర్యపరిచే వరకు కూడా నిన్ను వదలడు. నీ ముందు ఏమైతే యుద్ధం ఉందో ఆ యుద్ధంలో తగిన నైపుణ్యత తయారు చేసి చివరికి యుద్ధంలో జయం కలిగిస్తాడు. నువ్వు బలహీనమైతే నిన్ను బలపరిచే వరకు కూడా దేవుడు నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఒకసారి నిన్ను ఏర్పాటు చేసేసుకున్న తర్వాత, ఒకసారి నిన్ను ప్రిపేర్ చేయడానికి దేవుడు సిద్ధపడిన తర్వాత ఇంకా నిన్ను విడవడు, నిన్ను విడిచిపెట్టడు, నిన్ను చెక్కుతూ ఉంటాడు. నీకు బాధగా ఉన్నా సరే నీతోనే ఉంటాడు. నీకు ధైర్యాన్ని ఇచ్చే వరకు కూడా ఆయన వదలడు. చివరికి ఎంతవరకు తీసుకెళ్తాడంటే, నీతో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో అది చేసే వరకు నేను వదలడు. ఇప్పుడు అన్నాడు, ఇదిగో గిద్యోను, నువ్వు వెళ్ళి ఆ సైన్యం దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నువ్వు విను. బలహీనంగా ఉన్నావా? అయితే నువ్వు విను. ఆ మాటలు, ఎవరి మాటలు? మిద్యానీయులు మాట్లాడుకునే మాటలు నీ చెవిని పడిన వెంటనే నీకు బలము కలుగుతుంది. ఆ మాటలు నువ్వు విన్న వెంటనే నేను బలపరుస్తాను, అప్పుడు నీకు ధైర్యం వస్తుంది అని చెప్తాడు. తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆడికి వెళ్ళిన తర్వాత, మిద్యానీయుల దగ్గరికి వెళ్ళిన తర్వాత తన యొక్క సైనికుని తీసుకుని వెళ్తాడు, నెమ్మదిగా వెళ్తాడు. వెళ్ళి చెట్టు నుంచి కూర్చుని ఆ మిద్యానీయులు ఇద్దరు కలిసి ఒక సైనికులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటా అని చెప్పి వింటుంటే, ఒక సైనికుడు, మిద్యానీయుల సైనికుడు ఇంకో సైనికుడితో చెప్తాడు. ఏం చెప్తాడంటే, రే రాత్రి కల వచ్చిందిరా. మిద్యానీయులు అయినటువంటి మన దగ్గరికి ఆ యొక్క గిద్యోను దగ్గర నుంచి ఒక బన్న ఒకటి నా దగ్గరికి వచ్చింది. మన దగ్గరికి ఆ రొట్టె వచ్చి అది పడిపోయినట్టుగా, చూడండి 13వ వచనంలో, నేను కలగంటిని, అదేమనగా యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలకిందు చేస్తున్నప్పుడు ఆ గుడారము పడిపోయింది. ఒక యవల రొట్టె వచ్చిందట. ఎక్కడి నుంచి వచ్చిందట? కళ్ళని గిద్యోను యొక్క దగ్గర నుంచి వచ్చిందట. ఆ యొక్క ఇశ్రాయేలు దగ్గర నుంచి వచ్చి ఈ యొక్క గుడారం దగ్గరకు వచ్చి ఆ యవల రొట్టె పడిపోయిందట. పడిపోతే ఆ గుడారం పడిపోయిందిరా మామ, ఏటో అర్థం అవ్వట్లేదురా అన్నాడట. పక్కోడు అన్నాడట, ఆడు సరైనోడే,
ఒరే ఒరే ఇంక మన పని అయిపోయిందిరా, ఎవడో గిజ్జోన్నట లేకేసాడు అక్కడ, ఎవరు రొట్టె అంటే గిజ్జోన్ అనుకుంటా, ఒకటే కదా వచ్చింది, ఒకటే వచ్చిందిరా, అయితే ఒరే గిజ్జోన్ చేతి కాపు చెప్పేస్తాడరా మనల్ని, మనం దుకాణం సర్దేసుకోవాలరా అని మాట్లాడుకున్నారట. ఈ మాటలు విన్న వెంటనే గిజ్జోనికి నా పేరు ఇక్కడ కూడా వినబడుతుంది అనమాట, నేనంటే వీళ్ళు భయపడుతున్నారు అనమాట అని ధైర్యం వచ్చి వెంటనే వెళ్ళి రండి 300 మందికి పిలిచాడు, ఒక కుండ పట్టుకోండి, ఒక కుండ ఒకటి పట్టుకోండి. తర్వాత ఏమన్నాడు, ఆ 300 మంది చూడండి, ఒకసారి చూడండి, అక్కడ మనం చూసినట్లయితే ఒక ఖడ్గం పట్టుకోండి, ఒక కుండ పట్టుకోండి, ఒక దివిటి పట్టుకోండి, పట్టుకొని మీరు ముందుకు వెళ్ళండి అన్నాడు. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చదవండి, ఇంటికి వెళ్ళి ఆడికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గట్టిగా కేకలేసి ఆ కుండని బుల్లని పగలగొట్టేయండి అన్నాడు. అంతే. దగ్గరికి వెళ్ళి గట్టిగా వెళ్ళి దవేలని పడగొట్టాడు. అంతే. పడగొట్టేటోడికి వాళ్ళ గుండెలు అదిరిపోయి రే సైన్యం వచ్చారా ఏమైందని చెప్పేసి వాళ్ళు గలిబిలైపోయి ఎవరిని చంపుతున్నాడో తెలియక మిద్యానీయులు వారే ఒకరికొకరు చంపేసుకున్నారట. చంపేసుకుని వారు పారిపోయారట. చాలామంది పారిపోయారట. చాలామంది బేత్పర వరకు, వాగుల యొద్దకు, యోర్దాను నది వరకు కూడా కొంతమంది పారిపోయారట. నా ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క స్వరం వింటే మనకి ఎలాగుంటుందంటే ఆశ్చర్యంగా ఉంటుంది. యుద్ధం చేయవలసిన మిద్యానీయులు మామూలు వాళ్ళు కాదు, వాళ్ళు బలవంతులు, వాళ్ళు మిడతల వంటి సైన్య సమూహంతో ఉన్నారు. దేవుడు చెప్పిన యుద్ధం ఏంటో తెలుసా? ఆడు మాట అనమన్నాడు, కొండట్టుకోమన్నాడు, ఒక దివిటి పట్టుకోమన్నాడు, పేరుకు ఒక కత్తి పట్టుకోమన్నాడు, వెళ్ళమన్నాడు. వెళ్ళి ఏం చేయమన్నాడు అంటే ఆ కొండనే పగలగొట్టి గట్టి కేకలేమన్నాడు. ఇదేంటండి, నేను కొన్ని యుద్ధాలు చూస్తాను బైబిల్లోనే. కుష్ఠరోగులు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తారు. అంతే. ఆ నడుచుకుంటూ వస్తున్న చొప్పుడిని గుర్రాల చొప్పుడులా దేవుడు తయారు చేసాడట. ఒరే సైన్యం వచ్చేస్తుందని పారిపోయారట. నేను అంటాను, దేవుని మాట విని వెళ్తే శత్రువులు వణుకుతారు. ఒకటే, దేవుని మాట పట్టుకుని వెళ్తే చాలు. అందుకని నేను అంటాను, నీ శక్తి, నీ బలము దేవుని సన్నిధిలో ఉంది. ఇంటి దగ్గర నువ్వు దేవుడితో సమయం గడుపు, దేవునితో టైం స్పెండ్ చేయి. నువ్వు దేవునితో టైం స్పెండ్ చేస్తే దేవుడు నీకు తన స్వరాన్ని వినిపింపచేస్తాడు, తన బలాన్ని నీకు ఇస్తాడు. ఆ బలముతో 2 అడుగులు వేస్తే చాలు. దేవుడు లేకుండా 100 అడుగులు వేసినా సరే నీకు సుఖంలో ఉండదు. దేవుడు నీతో ఉంటే 2 అడుగులు వేస్తే చాలు, దేవుడు సర్వశక్తిమంతుడిగా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుని స్వరాన్ని వినాలి. నువ్వు ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క మాటను వినాలి. దేవునితో నువ్వు టైం స్పెండ్ చేయాలి. గిజ్జోన్తో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? 7వ అధ్యాయం అంతా కూడా మాట్లాడుతూనే ఉన్నాడు. చివరికి ఏం చేశాడండి? యుద్ధం ఏం చేశాడు? ఏం చేయలేదు. ఏం చేశాడు చెప్పనా? దేవుడు ఏం చెప్పాడో చేశాడు. దేవుడు ఏం చెప్పాడో చేసినప్పుడు చూస్తే తన బలం కనపట్లేదు, తన శక్తి కనపట్లేదు, తన జ్ఞానం కనపట్లేదు, తన సైన్య బలం కనిపించట్లేదు, ఏమీ కనిపించట్లేదు. మరి మనకెందుకు? ఎప్పుడు చూసినా మనకి వాళ్ళు లేరు వీళ్ళు లేరు అనుకోవడం ఎందుకు? ఆయన వాక్కే మన జీవితానికి ఆధారము. ప్రార్థనా శక్తితో మనం బలపరుచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు టైం స్పెండ్ చేయి, ఎక్కువ టైం స్పెండ్ చేయి, దేవునితో ఎక్కువ టైం స్పెండ్ చేయి. ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నాతో మాట్లాడు ప్రభు అంటే దేవుడు నాతో మాట్లాడతాడు, మనతో మాట్లాడతాడు. ఒకటి, నీ చుట్టుపక్కల ఎవరితో నువ్వు ఫెలోషిప్ చేస్తున్నావు నీకు తెలియాలి. రెండవదిగా నువ్వు బలపరుచుకోవడానికి నువ్వు ప్రార్థనా శక్తి మీద, దేవుని యొక్క వాక్శక్తి మీద ఆధారపడడానికి నువ్వు ఇష్టపడితే నువ్వు ఎదురు చూడలేనటువంటి గొప్ప కార్యాలు దేవుడే చేస్తాడు. యుద్ధ నైపుణ్యత ఎవరు నేర్పించాలి? దేవుడే నేర్పించాలి. దేవుడు నేర్పించాలంటే ఎవరి దగ్గర కనిపెట్టాలి? నువ్వు దేవుని దగ్గర కనిపెట్టాలి. నువ్వు ఒంటరిగా వెళ్ళిపోయి ఏమీ చేయలేవు. నీ అంతటి నువ్వేదో చేయాలనుకుంటే నువ్వేమీ చేయలేవు. నువ్వు దేవుని దగ్గర టైం స్పెండ్ చేస్తే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తే. లేచి నుంచుందామా, ప్రార్థన చేసుకుందామా? టైం సరిపోవట్లేదు. అందరూ లేచి నుంచుందాం. ఉదయకాల సమయంలో గిద్యోను దేవుని సన్నిధిలో గడిపాడు. ప్రతి మాట దేవుని ఎదురు నుంచి తీసుకున్నాడు. మొట్టమొదటిగా తను బలపరుచుకోవడానికి దేవుని యొక్క వాక్యం దగ్గర తను స్థిరపరచాడు. తన బలహీనుడు తన యొక్క గోత్రంలో తను వెలకట్టలేనటువంటి, వెలివేయబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. అందరి చేత విసిరివేయబడినటువంటి కుటుంబం ఉంది. ఆ విషయాన్నే దేవునితో చెప్పాడు. మేము
వెలివేయబడినటువంటి కుటుంబము. మాలో ఏ యోగ్యత లేదు కదా అంటే, లేదు 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 నేను నీకు సహాయం చేస్తానని దేవుడు చెప్పాడు. అయితే నాకు ఈ సూచనలు కావాలంటే ఆ సూచనలు దేవుడిచ్చి తను బలపరుచుకున్నాడు. ఆ తర్వాత యుద్ధానికి 32,000 మంది సైన్యాన్ని ఇచ్చాడు. 32,000 మంది సైన్యంతో వెళ్తున్నాడు. మళ్ళీ దేవునితో గడపడం ప్రారంభించాడు గిద్యోను. 32,000 మంది 300 మంది సైన్యం అయిపోయింది. ఇంకా దేవునితో మాట్లాడడం ప్రారంభించాడు. దేవుడు ఇంకా మాట్లాడడం ప్రారంభించాడు. ఎంతవరకు మాట్లాడాడంటే యుద్ధంలో జయం పొందుకునేంతవరకు మాట్లాడాడు. ఉదయకాల సమయంలో 2 చేతులు పైకి చాపి, ఈరోజు దేవుడు నీతో ఏమైనా మాట్లాడితే నువ్వు సరిచూసడానికి ఇష్టపడు. ఎవరితో నీ పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటున్నావు? ఎవరితో నీ కుటుంబ విషయాలను షేర్ చేసుకుంటున్నావు? ఎవరితో నీ ఉద్యోగ వ్యాపార పిల్లల భవిష్యత్తు విషయాలను షేర్ చేసుకుంటున్నావు? జాగ్రత్త జాగ్రత్త. ఎవరితో పడితే వాళ్ళతో నీ పిల్లల కోసము నీ కుటుంబం కొరకు మాట్లాడితే దేవుడు ఒప్పుకోడు. ఎవరి మాట సహాయం కొరకో దేవుడు నువ్వు ఎదురు చూడడం ఇష్టపడడు. ఒకవేళ అలాంటి చెడు అలవాటు నీకుందేమో, అలాంటి పరిస్థితి నీకుందేమో, కనిపించిన వాళ్ళందరికీ నీ కష్టాన్ని చెప్పుకోవడం, కనిపించిన వాళ్ళందరికీ నీ కుటుంబం గురించి చెప్పుకోవడం, కనిపించిన వాళ్ళందరికీ నీ భర్త గురించి చెప్పుకోవడం, కనిపించిన వాళ్ళందరికీ నీ భార్య గురించి చెప్పుకోవడం, కనిపించిన వాళ్ళందరికీ ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చేయడం, నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి. వాళ్ళు ప్రార్థన పరులో కాదో నీకు తెలియదు, వాళ్ళు అసూయ పరులో ఏంటో నీకు తెలియదు, వారు నేను చూసి ఏడుస్తున్నారో నవ్వుతున్నారో నీకు తెలియదు. జాగ్రత్త సుమా. అటువంటి వివేచన జ్ఞానం ఏమని అడుగుతావా ఉదయకాల సమయంలో? ప్రభా నాకు వివేచన జ్ఞానం దయచేయండి. మనుషులను ప్రభా చదివే వివేచన జ్ఞానం నాకు దయచేయమని ప్రార్థన చేస్తావా? ఆత్మల వివేచన జ్ఞానం నాకు కలుగును గాక, ఆత్మల వివేచన వరం నాకు కలుగును గాక, ఆత్మల వివేచన వరం నాకు దయచేయండి ప్రభా అడుగుతావా ఉదయకాల సమయంలో? ఆయన ఇస్తాడు. ఏ వరము కావాలంటే ఆ వరం ఇస్తాడు. అందులో ఆత్మల వివేచన వరము నీకు అవసరము. ఒక క్రైస్తవుడిగా ఆత్మలో వివేచన వరం నీకు తెలియకపోతే ప్రతి ఆత్మ దేవుని ఆత్మ అనుకుని నువ్వు బలహీనపడిపోయి నాశనం అయిపోతావు. అదే నీ అపజయానికి కారణం. ఆ ఆత్మ దేవుని ఆత్మ, ఆ ఆత్మ దురాత్మ, ఆ ఆత్మ దుష్టాత్మ నీకు తెలియటం లేదు. ఒకరోజు అమ్నోను ఎవరో కాదు, తన నాన్నైనటువంటి దావీదుకి సొంత తమ్ముడే. ఆ తమ్ముడు కొడుకుతో తనకు ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు. అమ్నోను మంచోడే, ఒకవేళ చెబితే వినేవాడే, కానీ తనతో ఉన్న సహవాసము చెడ్డ సహవాసంతో ఉన్నాడు. తనని అవిశ్వాసంలో నడిపించే సహోదరుడు, తనని అపనమ్మకంలో నడిపించే సహోదరుడు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడిపించే సహోదరుడిని కలిగి ఉన్నాడు అమ్నోను. ఒకరోజు తనకి పాపపు ఆలోచన కలిగింది. వాగ్దానపు వారసుడిగా ఉండవలసినటువంటి అమ్నోను, వాగ్దానపు వారసత్వంలో తను కూడా ముందు కొనసాగినటువంటి అమ్నోను, వాగ్దానపు ఆశీర్వాదం నిన్ను నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను అని దావీదుకి దేవుడిచ్చిన ఆశీర్వాదములో ఒకడైనటువంటి అమ్నోను, ఒక చెడ్డ స్నేహితుడు సొంత బంధువు అని, తన చిన్నాన్న కొడుకని లేదా తన పెదనాన్న కొడుకని దగ్గరికి చేరదీశాడు. ఒక దినాన తనకు చెడ్డ ఆలోచన కలిగినప్పుడు ఆ చెడ్డ ఆలోచనని ప్రేరేపించాడు. ఫలితం ఏమైంది అంటే చెడ్డ స్నేహితుడైనటువంటి వాడు బతికే ఉన్నాడు. అమ్నోను చనిపోయాడు. కానీ దావీదు యోనాతాను అని ఒకే ఒక స్నేహితుని కలిగి ఉన్నాడు. తనతో బలవంతులు చాలామంది ఉన్నారు. ఎవరి మాట వినేవాడు కాదు. తనకి సహాయం చేసేవాళ్ళు చాలామంది యోధులు ఉన్నారు. అక్క కొడుకున్నాడు, చాలామంది ఉన్నారు. కానీ ఎవరి మాట వినేవాడు కాదు. యోనాతాను ఒక్కడే మంచి స్నేహితుడు దావీదుకి. ఎవరు యోనాతాను అంటే తను తరుముతున్నటువంటి శత్రువైన సౌలు కొడుకే. బలహీన సమయంలో దావీదును చంటాడు. దావీదా, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను రాజుగా ఉంచబోతున్నాడు అని సౌలు తరుముతున్నప్పుడు అరణ్యములో ఒంటరిగా ఉండి ఏడుస్తున్నటువంటి దావీదు దగ్గరకు వచ్చి యోనాతాను అంటాడు, దావీదా నా స్నేహితుడా, దేవుడు నిన్ను రాజుగా చేయబోతున్నాడని చెప్తాడు. తన మాటను బట్టి దేవుడు రాజుగా దావీదుని నిలబెడతాడు. అది సహవాసం అంటే. ప్రార్థన చేద్దామా? ప్రభు ఆత్మల వివేచన వరం నాకు దయచేయండి నాయన.
ఎవరితో పడితే ఎక్కడ పడితే అక్కడ మేము షేర్ చేసుకునేవారుగా నన్ను ఉంచొద్దు నాయన. ప్రార్థన చేయగలవా ఉదయకాల సమయంలో? అయ్యా, ఆత్మల వరము, ఆత్మల వివేచన వరము నాకు దయచే. వివేచించే వరము నాకు కావాలి నాయన. అడిగితే ప్రభు నీకు ఇస్తాడు. నువ్వు అడగట్లేదు కాబట్టి నువ్వు పొందుకోవటం లేదని బైబిల్ అంటుంది. నువ్వు అడుగక నువ్వేమీ పొందుకోవటం లేదు. ఈరోజు అడుగుతావరని చేతుల పైకి చెప్పి, అయ్యా, ఆత్మల వరము, ఆత్మల వివేచన వరం నాకు దయచే. ఆత్మల వివేచన వరం నాకు దయచే. ఆత్మల వివేచన వరం దయచే. ఆత్మల వివేచన వరం దయచే. అయ్యా, నన్ను ప్రార్థన ఆత్మతో నింపు నాయనా. ప్రార్థన శక్తితో నన్ను నింపు నాయనా. నీ దగ్గర నిరీక్షించే సమయాన్ని నాకు దయచే. నీ దగ్గర కనిపెట్టే సమయాన్ని నాకు దయచే. నీ దగ్గర ప్రార్థించే సమయాన్ని నాకు దయచే. ఎక్కువ సమయమునైనా నీ దగ్గర మేము గడిపే ఆత్మ మేము పొందుకొందుము గాక. దేవుని తోడు నీకు లేకుండా 100 అడుగులు వేసిన వ్యర్థమే. సమయాన్ని చూసుకొని ఎక్కువ టైం ప్రార్థన చేయడానికి ఈరోజు నిశ్చయించుకుందాం. దేవుని దగ్గర నుంచి స్వరం వినడానికి నిశ్చయించుకుందాం. పరిశుద్ధానికి స్తోత్రాలు. ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.